Row number 143. Study the following information carefully and answer the given questions. 9 persons A to J, A, B, C, D, E, F, G, H, J are standing around a triangle table. So, మొత్తం కూడా 9 మంది ఒక triangle table లో ఉన్నారంట. One person each is standing at the corner of the triangle. So, వాటిలో one person ప్రతి కార్నర్ లో కూడా వన్ పర్సన్ ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో కార్నర్ లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫేసెస్ అవే ఫ్రమ్ ద సెంటర్. వాళ్ళందరూ కూడా ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఉండాలి. అండ్ ద ఫేసింగ్ అవే ఫ్రమ్ సెంటర్. నెక్స్ట్ టూ పర్సన్స్ ఆన్ ఈచ్ ఆర్ స్టాండింగ్ along the side of table and are facing to the center of the triangle. సో ఇంకొక సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ లో ప్రతి స్లైడ్స్ లో టూ పర్సన్స్ ఉండాలి, వాళ్ళందరూ కూడా సెంటర్ ని ఫేస్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, సో ఆ విధంగా పాసిబిలిటీస్ ఎక్కువ వస్తాయి దీనికి, అందుకని ముందుగానే టైం వేస్ట్ అవ్వకుండా రాసి పెట్టున్నాను అంతే. రైట్. సో నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ పర్సన్స్ ఈజ్ సేమ్. సో డిస్టెన్స్ అనేది ఈక్వల్ అని చెప్తున్నాడు మా. నెక్స్ట్, ఏ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి ఏ. సెకండ్ లెఫ్ట్ ఆఫ్ జీ. హూ అనే పదం ఎప్పుడు దాని ముందున్న పర్సన్ జీ గురించి. జీ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏకి సెకండ్ లెఫ్ట్ లో జీ ఉన్నాడు. అదేంటమ్మా, ఇందాకేమో జీకి సెకండ్ లెఫ్ట్ అన్నాడు, ఇప్పుడేమో ఏకి సెకండ్ లెఫ్ట్ లో జీ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఇద్దరిలో ఇప్పుడు అందరం ఒకటే డైరెక్షన్ లో ఫేసింగ్ టువర్డ్స్ ఉంటుంది కనుక నీకు లెఫ్ట్, కానీ ఫేసింగ్ అవే ఉన్నప్పుడు మాత్రం నా రైట్ నా పక్కన అవే ఉంటే వాడి అయితే, సో నాకు ఉన్నావు నీ అర్థం ఇద్దరులో ఒకడు కార్నర్ ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. సో జీ అండ్ ఏ ఇద్దరులో ఒకడు మాత్రం కార్నర్ లో మస్ట్ గా ఉండాలి. సో ఒక్కసారి జీ తీసుకుంటానమ్మా, మరొకసారి ఏ తీసుకుంటానమ్మా. సో రెండు పాసిబిలిటీస్ మనకి ఇక్కడ. సో జీకి సెకండ్ లెఫ్ట్ లో ఏ ఉండాలి, అలాగే ఇక్కడ ఏ టూ వర్డ్స్ కాబట్టి ఇది వీడికి సెకండ్ లెఫ్ట్ అవుతుంది, ఏకి సెకండ్ లెఫ్ట్ లో జీ. అలాగే ఇది ఏకి సెకండ్ లెఫ్ట్ లో జీ అనుకుంటే ఇక్కడ జీకి సెకండ్ లెఫ్ట్ లో ఏ ఉండాలి. రైట్. సో ఆ 2 పాయింట్స్ అక్కడ రాయడం జరిగింది. ఓకే, రైట్. ప్లేస్ సరిపోదు అందుకని కట్ చేస్తున్నా. నెక్స్ట్, జీ ఈజ్ స్టాండింగ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి ఇమ్మీడియట్ రైట్ లో జీ ఉండాలి. అమ్మా ఇది ఎఫ్ అనుకుంటే జీ పక్కన ఎఫ్ ఉండాలి కదా, అప్పుడు ఇది ఎఫ్ అనుకుంటే ఎఫ్ టూ వర్డ్స్ కాబట్టి ఇది లెఫ్ట్ అవుతుంది, కుదరదు. అప్పుడు ఇది ఎఫ్ అవుతుంది. ఎఫ్ టూ వర్డ్స్ ఉన్నప్పుడు ఇది రైట్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో ఇది పర్సన్ ఫేసెస్ అవేలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్ రైట్ ఇది, ఇది ఎఫ్ ఉంటే ఇది లెఫ్ట్. సో మనకేం కావాలి, జీ ఈజ్ స్టాండింగ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఇది రైట్ ఇది లెఫ్ట్ కాబట్టి ఇక్కడ వస్తారు ఎఫ్ ఈ కేసు ప్రకారం. ఓకేనా, రైట్. వీడ్ ఎఫ్ దాని దీని. నెక్స్ట్, ఇక్కడ హూ అంటే ఎవరంటే ఎఫ్ గురించి మాట్లాడుతుందమ్మా. ఎఫ్ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బికి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ఉండాలి అమ్మా. ఇక్కడ ఎఫ్ ఫిక్స్ అంటే బి అనేవాడు సెకండ్ పొజిషన్ లో ఉండాలి ఎఫ్ కి. ఎఫ్ కి సెకండ్ పొజిషన్ లో ఇక్కడ బి ఉండొచ్చు, ఇక్కడ బి ఉండొచ్చు, అది కూడా సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి. ఇక్కడ బి పెడితే ఇది అవే కాబట్టి సెకండ్ లెఫ్ట్ సరిపోతుంది, ఇక్కడ టూ వర్డ్స్ కాబట్టి ఇది సెకండ్ లెఫ్ట్ సరిపోతుంది. అంటే రెండు ఛాన్సెస్ ఉన్నాయి బి పెట్టే అవకాశం. సో రాసుకుందమ్మా. సో ఎఫ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. సో బికి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి ఎఫ్. నెక్స్ట్, సి ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. సో డికి సెకండ్ లెఫ్ట్ లో సి ఉండాలి. మనకి ఇంకా సిడి ఇద్దరులో ఎవరు రాలేదు కాబట్టి వీటికి రాసుకున్నా. నైదర్ సి నార్ డి ఈజ్ స్టాండింగ్ అట్ ద కార్నర్. సో ఏంటంటే కాదు లేదు అని అర్థం. సో వీళ్ళిద్దరు కూడా దే ఆర్ నాట్ ఎట్ ద కార్నర్స్. సో వాళ్ళు కార్నర్స్ లో ఉండకూడదు. డి అండ్ సి ఇద్దరు కూడా కార్నర్స్ లో ఉండకూడదు. అమ్మా సపోజ్ ఇక్కడ నేను డి పెట్టాను అనుకో, డి సెకండ్ లెఫ్ట్ లో సి ఒక ఛాన్స్. ఇక్కడ డి అనుకో సెకండ్ లెఫ్ట్ లో సి, కానీ నాకు సి కార్నర్ లో ఉండకూడదుగా, సో కుదరదు. ఇక్కడ డి పెట్టాను అనుకో సెకండ్ లెఫ్ట్ లో ఆల్రెడీ ఏ ఉంది, కుదరదు. సో ఇక్కడ నేను డి పెట్టాను అనుకో సెకండ్ లెఫ్ట్ లో సి, కుదరదు. సో ఇంకెక్కడ పెట్టే అవకాశం ఉంది, ఒక ఇక్కడ తప్ప. సో ఇక్కడ డి పెట్టినప్పుడు మాత్రమే ఇది సెకండ్ లెఫ్ట్ లో సి, ఇక్కడ పెట్టకూడదు ఎందుకంటే కార్నర్ లో ఉండకూడదు కదమ్మా. సో నాకు ఇది డి పెడితే సెకండ్ లెఫ్ట్ లో సి కార్నర్ అయిపోద్ది, ఇది డి పెడితే సెకండ్ లెఫ్ట్ ఆల్రెడీ ఏ ఉంది, కుదరదు. ఇది డి అయితే సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, కుదరదు. ఈ ఒక్క ఛాన్స్ నాకు ఉంది డిఎఫ్ పెట్టడానికి. రైట్. సో అదే విధంగా ఇక్కడ కూడా చూసుకుంటే కనుక అమ్మ ఇక్కడ డి పెడితే సెకండ్ లెఫ్ట్ లో సి కార్నర్ అయింది, కుదరదు. ఇక్కడ డి పెడితే సెకండ్ లెఫ్ట్ లో సి ఓకే, డి పెడితే సెకండ్ లెఫ్ట్ లో ఆల్రెడీ ఎఫ్ ఉంది, డి జీ కుదరదు. ఇక్కడ డి పెడితే సెకండ్ లెఫ్ట్ లో సి, అంటే దీనికి రెండు కేసెస్ పాసిబిలిటీ ఉన్నాయి కదా. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్, ఇందాక ఈ కండిషన్ చూడమా, ఎఫ్ బి కండిషన్ ఇక్కడ మనం ఇక్కడ చూడలేదు కదా. ఇంకా బికి సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్ కదా, ఇక్కడ బి పెడితే సెకండ్ లెఫ్ట్ లో ఎఫ్,
ఇక్కడ బి పెడితే సెకండ్ రైట్ అవుతుంది, కుదరదు. కాబట్టి ఇది బి, ఇది బి కాబట్టి డి సెకండ్ లెఫ్ట్లో సి కుదరదు, డి సెకండ్ లెఫ్ట్ సి కుదరదు, డి సెకండ్ లెఫ్ట్ సి కుదరదు. సో ఇది డి అయితేనే సెకండ్ లెఫ్ట్లో సి కుదురుతుంది, అది తప్ప వేరే ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ఎవరు రావాలి, సి రావాలి. ఓకే, సో ఈ విధంగా రెండు ఫిక్స్ చేసాం. నెక్స్ట్ neither E nor J is standing at the corner of the triangle. సో అలాగే E and J కూడా కార్నర్ లో ఉండకూడదు మా, దే ఆర్ నాట్ ఎట్ ద కార్నర్స్. సో ఈ జే ఇద్దరు కూడా కార్నర్స్ లో ఉండకూడదు. ఈ జే వాళ్ళిద్దరు కూడా కార్నర్స్ లో ఉండకూడదు కదా. సో కార్నర్స్ లో ఈ జే రాకుండా చూసుకోవాలి మనం. ఈ జే జే ఇది తప్ప వేరే ఛాన్స్ లేదుగా మనకి. ఇక్కడ కార్నర్స్ లో రాకూడదంటే ఈ జే జే ఈ ఇక్కడైతే రావాల్సింది. వెయిట్ చేద్దాం. ఈజే స్టాండింగ్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఈ ఈజ్ నాట్ స్టాండింగ్ అడ్జసెంట్ టు హెచ్. హెచ్ పక్కన ఈ ఉండకూడదు అన్నాడు మా. సో నాకు ఈ ఆర్ జే ఇక్కడ ఉంటే జే ఆర్ ఈ ఇక్కడ ఉన్నట్టు. హెచ్ అనేవాడు ఇప్పుడు ఖచ్చితంగా మిగిలిపోయిన పర్సన్స్ ఇద్దరున్నారు, బి ఒకటి హెచ్ ఒకటి మిగిలిపోయినాయి. సో బి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండాలి. ఇందాక బికి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ కదమ్మా. సో ఇక్కడ బి పెడితే సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ కుదురుతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు రావాలి, బి. అంటే ఇక్కడ డెఫినెట్గా ఎవరు ఉండాలి దీని ప్రకారం, దీని కేసు ప్రకారం హెచ్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, హెచ్ పక్కన హెచ్ ఈజ్ నాట్ స్టాండింగ్ అడ్జసెంట్ టు హెచ్. ఈ పక్కన హెచ్ ఉండకూడదు అన్నాడు. అంటే ఇది హెచ్ ఫిక్స్, అంటే ఇక్కడ ఈ ఉండకూడదు. మరి ఎవరు ఉండాలమ్మా, ఈ ఉండకపోతే జే ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ జే అయితే ఇక్కడ ఎవరు ఉంటారు, ఈ ఉంటారు. ఓకేనా. సో అక్కడ ఈ వస్తే ఇక్కడ జే వస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి అవలా. సో ఇక్కడ మిగిలిపోయింది ఈ అండ్ జే, జే అండ్ ఈ, మిగిలిపోయిన హెచ్ ఇక్కడికి వచ్చేస్తారు. సో హెచ్ పక్కన ఈ ఉండకూడదు, అంటే ఈ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటుంది ఈ. సో అక్కడ ఈ అయితే మిగిలిపోయింది, ఇక్కడ ఎవరు వస్తారు, అవునా. నెక్స్ట్ చూడమా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ స్టాండింగ్ బిట్వీన్ జీ అండ్ హెచ్ ఆర్ ఈవెన్ వెన్ కౌంటింగ్ టు ద ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ హెచ్. మా హెచ్కి జీకి మధ్యలో ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. లైక్ 2, 4, 6 అలా. ఎప్పుడు ఎటు నుంచి, వెన్ కౌంటింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ హెచ్. ఇక్కడ హెచ్ ఈ కేసు ప్రకారం అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి హెచ్కి లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4, 5 లో. సో ఇక్కడ వీళ్ళు ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఏగా ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. ఇక్కడ తీసుకుంటే అమ్మా జీ అవేలో ఉన్నప్పుడు సో జీ వరకు 1, 2, 3, 4, 5. సో వీళ్ళేమో 5 పర్సన్స్ ఉన్నారు. నాకు హెచ్కి లెఫ్ట్ సైడ్ లో జీ వరకు మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే 5 పర్సన్స్. ఇట్ ఈస్ ఎ ఆడ్ నెంబర్. సో దిస్ ఇస్ నాట్ మై పాసిబిలిటీ. సో నాకు ఇది హెచ్ అయితే లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు హెచ్కి జీకి మధ్యలో ఈవెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. 1, 2, 3, 4 సరిపోయారు. సో దిస్ ఈజ్ మై పాసిబిలిటీ. నాకున్న ఏకైక పాసిబిలిటీ అదొక్కటే. ఓకే రైట్. సో దీని ప్రకారంగా మనం క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 141 ప్రకారం ఆన్సర్ చూడమా. హూ ఈజ్ స్టాండింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏ అనే పర్సన్కి ఇమ్మీడియట్ రైట్ ఎవరు, ఏ అవే ఫ్రమ్ ద సెంటర్ కదా. ఇమ్మీడియట్ రైట్ అంటే ఎవరు మా, సి. కాబట్టి ఆన్సర్ ఏంటి మా, డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ స్టాండింగ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి. మా ఇక్కడ డికి ఇమ్మీడియట్ రైట్ ఎవరు, డి ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ కాబట్టి వాడికి ఇమ్మీడియట్ అంటే జీ వచ్చేస్తారు. సో ఆన్సర్ ఏంటి మా ఇక్కడ, జీ. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ రైట్ ఎవరు, మా జీ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్ కాబట్టి జీకి సెకండ్ రైట్ ఎవరు ఇక్కడ, ఈ. కాబట్టి ఆన్సర్ ఏంటి మా, ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మా, రౌండ్ నెంబర్ 144. The first and second digits of the numbers are interchanged. First and second interchange చేసిన తర్వాత digits ని, then which number మా which will be అన్నాడు మా. what and which రెండిటికి తేడా మనం క్లాస్ లో చెప్పుకుంటాం కదా. which అంటే ఆ విధంగా సెకండ్ హైయెస్ట్ నెంబర్ గా మారబడిన నెంబర్ ఏది అని అడగడం. వాట్ అంటేనేమో ఆ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి. ఆ రెండింటికి చాలా తేడా ఉంది, కొంచెం జాగ్రత్త చూడమా. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ 324 లో 3 అనేది ఫస్ట్ డిజిట్, 2 అనేది సెకండ్ డిజిట్, 4 అనేది థర్డ్ డిజిట్ అవుతుంది. సో వెన్ వి ఇంటర్చేంజ్ ఫస్ట్ అండ్ సెకండ్ డిజిట్స్ దెన్ ఇట్ బికమ్స్ 234 and 678 4 5 3 నెక్స్ట్ 546 and 129 and 518. సో ఇవి
ప్రెసెంట్ ఉన్నటువంటి మనం కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్స్, వీటిలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఎవరు? ఇది ఫస్ట్ హైయెస్ట్ నెంబర్, ఇదేమో సెకండ్ హైయెస్ట్ నెంబర్. సో ఇప్పుడు వాట్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ అని అంటేనేమో 546 ఇస్ ద ఆన్సర్. కానీ విచ్ నెంబర్ విల్ బికమ్, సో ఏ నెంబర్ ఆ విధంగా సెకండ్ హైయెస్ట్ నెంబర్ గా మారబడింది అంటే ఆ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటు నుంచి థర్డ్ నెంబర్ అయితే ఇదేగా, దీని నుంచే కదా వచ్చింది. సో విచ్ అన్నప్పుడు పైకి వెళ్ళాలి. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్. మీకు ఆప్షన్స్ లో రెండు ఉన్నాయి, జాగ్రత్త. వాట్ అంటేనేమో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏందో అలా వచ్చింది చెప్పాలి. విచ్ అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఈస్ 456 ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ మై ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Next 145. What will be the result if the third digit of the highest number divided by the first digit of the second lowest number? మా వీటిలో highest number ఏంటి? 768. దాంట్లో థర్డ్ డిజిట్ ఏంటి? సో థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఇస్ 88 డివైడెడ్ బై ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ 158, సెకండ్ లోయెస్ట్ నెంబర్ 219. సో ఈ 219 ఇస్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్ లో మనం ఏం అడిగాడమ్మా? సో ఫస్ట్ డిజిట్ ఎంత? 2. సో దాన్ని దీంతో డివిజన్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఎంత? 4 ఈజ్ మై ఆన్సర్. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 146. If 1 is added to the last digit of the each number, మాకు నెంబర్ లాస్ట్ డిజిట్ కి 1 యాడ్ చేయమంటే then how many numbers will be divisible by 5? సో అయితే ఇచ్చిన ఈ నెంబర్స్ మొత్తం 6 నెంబర్స్ లో లాస్ట్ డిజిట్ కి 1 యాడ్ చేసిన తర్వాత ఎన్ని నెంబర్స్ 5 తో డివైడ్ అవుతాయి అంటున్నాడు బా. మనకి డివిజిబిలిటీ రూల్ ప్రకారం 5 తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ మస్ట్ గా నాకు 0 కానీ 5 కానీ ఉంటే అది డివిజన్ జరుగుతుంది. అంటే మనం 1 యాడ్ చేసిన తర్వాత లాస్ట్ 5 ఆర్ 0 ఉంటే అది మస్ట్ గా 5 తో డివైడ్ అయినట్టే. సో 1 యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఇది 5 అవుతుంది కాబట్టి 5 తో డివైడ్ అవుతుంది, ఎస్. అండ్ ఇది 9 అవుతుంది, డివైడ్ కాదు. 3 + 1 4 అవుతుంది, డివైడ్ కాదు. 7 అవుతుంది, డివైడ్ కాదు. 0 వస్తుంది కదా, ఎస్, డివైడ్ అవుతుంది. కాబట్టి సో ఇది 9, డివైడ్ కాదు. అంటే అలా విధంగా డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 5 డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా నేను తీసుకుంటాం, మొత్తం యాడ్ చేస్తా కూర్చొని టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 147. If each digit of the number is written in the increasing order, సో వాడిచ్చిన ప్రతి నెంబర్ లో ఉన్నటువంటి డిజిట్ ని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టమన్నాడు ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టాలంట. వాట్ విల్ బి ద థర్డ్ హైయెస్ట్ నెంబర్? ఆ విధంగా చేసిన వాళ్ళు థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఎవరు? సో ఇక్కడ డిజిట్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటే కనుక అసెండింగ్ ఆర్డర్ లో 234, 678, 345, 456, 129 అండ్ 158. సో వీటిలో నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఏంటి? సో ఇది ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, ఇది థర్డ్ హైయెస్ట్. సో ఇప్పుడు వాడు వాట్ ఇచ్చినాడు చెప్పమ్మా. వాట్ విల్ బి ద థర్డ్ హైయెస్ట్ నెంబర్? థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఏది? 345 ఇస్ ద ఆన్సర్. మా అదే కనుక ఈ క్వశ్చన్ విచ్ విల్ బి ద థర్డ్ హైయెస్ట్ అని అడిగితే మాత్రం సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆన్సర్ చెప్పేవాళ్ళం. వాట్ అంటేనేమో దీని ఆన్సర్ గా చెప్పాలి. బీ కేర్ఫుల్, రెండు ఒకటే అనుకుంటారు చాలా మంది స్టూడెంట్స్, కానీ తప్పమ్మా. సో వాట్ అడిగినప్పుడు ఆన్సర్ ఇస్ బి. ఓకే, రైట్. సో అదే విచ్ అంటే ఆన్సర్ సి అయ్యేది, జాగ్రత్త. నెక్స్ట్ 148. If all the digits of each number are added together, then which gives the highest sum? If all the digits of the each number is added, ప్రతి నెంబర్ లో ఉన్న డిజిట్స్ మనం యాడ్ చేసుకున్నట్లయితే కనుక సో 7 + 2 ఎంత? 9. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే కనుక 7 3s 21 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 9 + 2 అంటే 12, ఇక్కడ 9 15 10 12, సో 14. సో వీటిలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే హైయెస్ట్ సమ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? 21 కి. సో వాడు అడిగింది విచ్. సో ఈ విధంగా హైయెస్ట్ నెంబర్ గా మార్చబడిన నెంబర్ ఏంటంటే ఇక్కడ 768. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆ నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేయడం ద్వారా వచ్చింది నాకు హైయెస్ట్ సమ్ గా మార్చబడిన నెంబర్ ఏది? సో 768 ఇస్ ద ఆన్సర్. 149 to 153. Study the following information and answer the given questions. There are 8 friends in a group MNOP have their birthdays in one of the following months: March, June, November, December. In each month there are 2 birthdays. ప్రతి మంత్ లో మొత్తం 8 ఫ్రెండ్స్ లో ఇద్దరు బర్త్డేస్ ఉన్నాయమ్మా. The birthday either on 16th or 25th
ఆఫ్ ఎనీ ఆఫ్ ద మంత్. సో 16th లో కానీ 25th లో కానీ రెండు డేట్స్ లో ఉండాలి అంటున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఓ అండ్ క్యూ హ్యావ్ బర్త్డేస్ ఇన్ మంత్ హ్యావింగ్ 31 days. సో ఓ అండ్ క్యూ ఇద్దరు కూడా 31 days అంట అమ్మా. ఇక్కడ ఓ అండ్ క్యూ ఇద్దరు కూడా 31 days ఉన్న మంత్ కావాలి అనుకుంటే నాకు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి మార్చ్ కానీ డిసెంబర్ కానీ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ దెర్ ఆర్ అట్లీస్ట్ 2 బర్త్డేస్ బిట్వీన్ ఎం అండ్ టీ. అట్లీస్ట్ 2 అంటే మినిమం 2 persons ఉండాలమ్మా. సో మినిమం 2 persons బర్త్డేస్ ఉండాలి బిట్వీన్. సో ఎవరెవరి బర్త్డేస్ కి మధ్యలో బిట్వీన్ ఎం అండ్ టీ. సో వీళ్ళిద్దరికి మధ్యలో మినిమం 2 persons ఉండాలమ్మా. అంటే మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా. మొత్తంలో మన దగ్గర ఉన్న 8 మందిలో సో ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నా సరే మిగతా ఇక్కడ నాకు మాక్సిమం వచ్చే అవకాశం 6 members ఉంది. సో మినిమం 2 మాక్సిమం 6 వరకు ఉంటే పెట్టేనే అవకాశం ఉంటుంది. ఓకే వెయిట్ చేయమ్మా. ఎం డస్ నాట్ హ్యావ్ బర్త్డేస్ ఇన్ మార్చ్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సో జూన్ దగ్గర నుంచి ఎక్కడ నెక్స్ట్ ఎన్ హ్యాస్ బర్త్డే ఇన్ నవంబర్. సో ఎన్ అనేవాడు మస్ట్ గా ఎన్ నవంబర్ లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఎన్ హ్యాస్ బర్త్డే నవంబర్. టీస్ బర్త్డే ఈజ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎన్. ఎన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత వెంటనే టీ అనేవాడు బర్త్డే వచ్చేస్తుందమ్మా. సో ఎన్ కి కింద టీ. నేను బాక్స్ ఎందుకు పెడతానంటే ఇమ్మీడియట్లీ అని గుర్తుపెట్టుకోవడానికి. బాక్స్ లేకపోతే కింద ఎక్కడైనా ఉండొచ్చు అని అర్థం. నెక్స్ట్ బర్త్డే ఇమ్మీడియట్ ఆఫ్టర్ ఎన్. నెక్స్ట్ క్యూస్ బర్త్డే ఈజ్ నాట్ ఆన్ 16th ఆఫ్ ఎనీ. మా 16th కాదు అంటే 25th మనకు మిగిలిపోయింది. అంటే క్యూ అనేవాడి బర్త్డే 25th. సో క్యూ 25th అయినప్పుడు ఓ అండ్ క్యూ ఇద్దరు కూడా 31st డేట్ అన్నాడు కానీ వాళ్ళతో సేమ్ డేట్ అని చెప్పాలి. 31 days ఉన్న మంత్ లో వాళ్ళు ఉండాలి అంతే. క్యూ అండ్ ఓ బర్త్డేస్ ఇన్ ద మంత్ ఆర్ హ్యావింగ్ 31 days. సో ఇది 25 కాబట్టి 25 చెప్పడానికి లేదమ్మా. ఇది 25 dates లో ఉండాలి క్యూ. అంటే క్యూ ఛాన్సెస్ 1, 2 ఈ రెండే ఛాన్స్. ఇక్కడ రాకూడదు ఎందుకంటే 30 days కదా అందుకనే. సో క్యూ బర్త్డే నాట్ ఆన్ 16th ఆఫ్ ఎనీ మంత్. ఏ మంత్ అయినా సరే 16th డేట్ ఉండకూడదు. అంటే 25th ఉండాలి. 10th బర్త్డే సమ్వేర్ ఆఫ్టర్ ఓ. అంటే ఓ తర్వాత ఎన్ ఉండాలి అమ్మా. నాకు ఓ ఛాన్సెస్ 31 days కాబట్టి ఓ ఓ ఓ ఓ ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఓ ఇక్కడ పెడితే టీ ఇక్కడ. టీ కన్నా పైన ఎన్ మాత్రమే ఉండాలి కాబట్టి ఇక్కడ నాకు ఓ రాదు అని అర్థం. సో ఈ రెండింటిలో ఓ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఓ కన్నా కింద ఖచ్చితంగా ఎన్ ఉండాలి కానీ ఎన్ కన్నా కింద టీ కూడా ఉండాలిగా. సో ఇక్కడ ఓ పెడితే ఎన్ పెడితే టీ రాదు కాబట్టి ఓ ఇక్కడ రాదు. అంటే ఈ రెండిట్లోనే ఒకనొక దాంట్లో నాకు ఓ కన్ఫర్మ్గా ఉండాల్సిందే. సో అది నేను ఓ ఇక్కడ అనుకుంటా ఒక కేసు ప్రకారంగా. ఇంకో కేసు ప్రకారంగా కొంచెం దూరం పెట్టుకొని ఇక్కడ ఓ పెట్టుకుంటా. ఓకే పాసిబిలిటీస్ ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే చూపించుకుందాం. అమ్మ కింద అంటే కింద ఎక్కడైనా ఉండొచ్చు అని అర్థం. ఓకేనా. ఇమ్మీడియట్ ఆఫ్టర్ ఉండకల్లా ఇమ్మీడియట్ ఆఫ్టర్ అంటే బాక్స్ పెట్టేస్తాను. బాక్స్ లేదంటే కింద ఎక్కడైనా ఉండొచ్చు అని అర్థం. ఓకే ఎన్నవాడు మాత్రం నవంబర్లో ఉండాలి. 16th కానీ 25th కానీ. వీ హ్యావ్ పాసిబిలిటీస్. వెయిట్ చేద్దాం. ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి అందుకని వెయిట్ చేస్తానమ్మా. ఎన్స్ బర్త్డే సమ్వేర్ ఆఫ్టర్ ఓ. దెర్ ఆర్ 2 birthdays బిట్వీన్ ఓ అండ్ పి. మా ఓకి పీకి మధ్యలో 2 birthdays ఉండాలంట. దెర్ ఆర్ పైకి వెళ్ళే ఛాన్స్ లేదుగా అంటే ఇక్కడ మాత్రమే ఛాన్స్. ఓ అండ్ పి. ఎన్ అండ్ క్యూ హ్యావ్ బర్త్డేస్ ఇన్ సేమ్ డేట్. అమ్మ ఎన్ అండ్ క్యూ ఇద్దరు సేమ్ డేట్ అంట. క్యూ సేమ్ డేట్ అంటున్నాడు కాబట్టి 25 కదా. అంటే ఎన్ అనేవాడు కూడా 25th డేట్లోనే ఉండాలి. అది కూడా నవంబర్లో ఉండాలి. ఇందాక చెప్పాడు కదా ఎన్ అనేవాడు నవంబర్లో ఉండాలి. ఇప్పుడు ఎన్ అండ్ క్యూ ఇద్దరు సేమ్ డేట్ అన్నాడు కాబట్టి ఎన్ అనేవాడు నవంబర్ 25th. సో ఇక్కడ ఎన్ ఇక్కడ కూడా ఎన్ఏ కదా వస్తుంది. ఎన్ కన్నా ఇమ్మీడియట్ బిఫోర్లో టీ ఉండాలి. ఇక్కడ టీ ఇక్కడ టీ. దానికేసి దానిదే దీనికేసి దీనిదే. ఓకే నెక్స్ట్ on the same date. Similarly, M and S have birthdays on same date. మా అదే విధంగా M and S ఇద్దరు కూడా సేమ్ డేట్ అంట. సేమ్ డేట్. నెక్స్ట్ సేమ్ డేట్. P and T do not have birthdays on same date. మా PD ఇద్దరు సేమ్ డేట్ కాదంటే డిఫరెంట్. అంటే P అనేది 16 అంటే సపోజ్ P 25th కాబట్టి అప్పుడు నాకు T ఖచ్చితంగా ఏమవ్వాలి 16 ఉండాలి. PT డిఫరెంట్ కాబట్టి 25 16 16 కుదరదుగా. దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాడు చెప్పాడమ్మా P and T do not have birthdays on the same date. సేమ్ డేట్ ఉండకూడదు. వీడు 16th ఉండకూడదు కాబట్టి దట్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. వీ హ్యావ్ ఓన్లీ వన్ పాసిబిలిటీ అదే ఇది. నెక్స్ట్ R does not like December month. R does not like. సో యాక్చువల్గా R does not born అని చెప్పాలి. ఎందుకంటే ఇది పుట్టడం అనేది మనకి ఇష్టం లేకపోవడం కాదు కదా. సో యాక్చువల్గా R does not burn.
ఇన్ డిసెంబర్. సో డిసెంబర్ మంత్లో నాకు ఆర్ అనేవాడు ఉండకూడదు. ఓకే, ఆర్ ఇక్కడ ఉండకూడదు మా, ఇంకెక్కడైనా ఉండొచ్చు. ఓకేనా, రైట్. సో ఎం మినిమం 2% ఉండాలి ఎం అండ్ టీకి మధ్యలో. టీ ఇక్కడ ఫిక్స్ కాబట్టి మినిమం 2% కాబట్టి ఎం ఉండే ఛాన్సెస్ ఈ రెండిట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ ఉంటే అప్పుడు ఓన్లీ 1 ఉంటుంది కదా. సో ఈ రెండిట్లో నాకు ఎం ఉండాలి. ఇక్కడ ఎం అండ్ ఎస్ ఇద్దరు సేమ్ రేట్ అంటున్నాడు మా. ఎస్ ఇంకా పెట్టలేకపోయాం కదా, కాసేపు వెయిట్ చేద్దాం మా. ఓ అండ్ క్యూ ఇద్దరు 31 డేస్లో ఉండాలి. ఓ ఇక్కడ పెట్టేస్తాం. మరి క్యూ కూడా 25 డేస్ 31 డేస్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్ కదా. సో వెయిట్ చేద్దాం. ఇంకేమైనా పాయింట్స్ అయిపోయినాయా? ఎస్ అని అయిపోయినాయమ్మా. సో వీటితో ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలి. నాకు ఇదే పాసిబిలిటీ మరొకటి తీసుకుందామా. మినిమం 2% అన్నాడు కదా. సో ఇక్కడ క్యూ 25th డేట్లో ఉండాలి. క్యూ ఇక్కడ ఉండొచ్చు. ఇంకో పాసిబిలిటీ తీసుకుంటున్నామా ఇప్పుడు. పి అండ్ సారీ ఎన్ టీ. సో క్యూ 31 డేస్ కదా. క్యూ 31 డేస్ ఇక్కడ కూడా రావచ్చుగా, అలాగే ఇక్కడ కూడా రావచ్చుగా 31 డేస్ క్యూ. సో ఈ రెండు పాసిబిలిటీస్ మనకు ఉన్నాయి. ఓ అండ్ క్యూ ఇద్దరు కూడా 31 డేస్లో ఉండాలి. రైట్, మినిమం 2% ఉండాలి ఎంటీ మధ్యలో. టీ ఇక్కడ ఉంది కాబట్టి ఎం ఇక్కడగానే ఉంటుంది. ఆర్ అనేవాడు నాకు డిసెంబర్లో రాకూడదు. అమ్మా ఆర్ డిసెంబర్లో రాకూడదు అంటే ఈ రెండిట్లోనే ఆర్ ఉండాలి. అలాగే టీకి 2 ప్లేసెస్ పైన మినిమం ఎం ఉండాలి కాబట్టి ఇక్కడ ఎం, ఇక్కడ ఆర్ రాకూడదు కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది. మిగిలిపోయిన పర్సన్ ఎవరేమో మనకి పిక్యూఆర్ఎస్, ఎస్ ఇక్కడికి వస్తుంది. ఇందాక ఎస్ అండ్ ఎం ఇద్దరు సేమ్ డేట్ అన్నాడు కదా. ఇక్కడ ఎం ఏమో 31st డేట్, ఇక్కడ ఎం ఏమో 16th డేట్లో ఎం, ఎస్ అనేవాడు 25th డేట్లో ఉండదు. సేమ్ డేటా. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. అది నాకు పాసిబిలిటీ లేదు. అమ్మా ఇక్కడ ఎం అండ్ ఎస్ ఇద్దరు సేమ్ డేట్ కదా. ఇక్కడ పెట్టామనుకో ఎంని, ఇక్కడ ఎస్ వస్తారు. ఎందుకంటే సేమ్ డేట్లో ఉన్నది ఈ నెంబర్ ఒక్కటే, వేరే ఛాన్స్ లేదు కదా 25కి. కాబట్టి ఇక్కడ డెఫినెట్లీ ఎమ్. అప్పుడు 1 2 మినిమం 2% ఉన్నారు ఎంకి టీకి మధ్యలో కదా. సో ఇక్కడ ఎం పెట్టేసామనుకో, ఎప్పుడు ఇక్కడ ఎస్ వస్తారు, ఇక్కడ ఆర్ వస్తారు. ఒక పాసిబిలిటీ. అలానే ఎందుకు ఉండాలి, కొంచెం పైకి ఇక్కడ ఎం పెట్టాను అనుకో, నాకు ఎంకి టీకి మధ్యలో మినిమం 2 ఉన్నారు. అలాగే ఎస్ ఎం ఇద్దరు సేమ్ డేట్ కాబట్టి ఎస్ 25 ఉండాలి. ఎస్ 25 కుదరదు, ఎస్ 25 కుదరదు, ఎస్ 25 కుదరదు. అంటే ఇక్కడ నాకు ఎం అసలు రాకూడదనే అర్థం. సో ఎంకి అక్కడ ఛాన్స్ లేదు కాబట్టి మనకున్న ఏకైక పాసిబిలిటీ ఒక్కటే ఎం. సో ఇక్కడ ఎవరు వస్తారమ్మా, ఎస్. ఎందుకంటే ఇద్దరు సేమ్ డేట్ అన్నాడు కాబట్టి. మిగిలిపోయిన పర్సన్ ఆర్ అని వాడుకున్నాడు కదా, వాడే వీడు. ఓకేనా. సో ఈ విధంగా ఆ మొత్తం 8 మంది ఏ మంత్లో ఏ డేట్లో అక్కడ ఉన్నారనేది మనం చెప్పగలిగేసాం. ఓకేనా, రైట్. సో క్వశ్చన్కి వెళ్ళిపోతామా. Question number 149 question. Who among the following has birthdays on 25th June? మా జూన్ 25th లో ఎవరున్నారంటే P, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ హ్యావ్ బర్త్డే బిట్వీన్ O అండ్ T? O కి T కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? O ఇక్కడ T కి మధ్యలో 1 2 3 4 5 ఎంతమంది అమ్మా? 5 persons ఉన్నారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ E is the right answer. నెక్స్ట్ 151. ఎం హ్యాస్ బర్త్డే ఆన్ విచ్ డేట్? అమ్మా ఎం అనే వాడికి బర్త్డే ఎప్పుడు ఉందమ్మా? జూన్ 16th ఉంది. సో జూన్ 16 ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఈస్ ఈ, ఫిఫ్త్ ఆప్షన్. జాగ్రత్త, అది జూన్ 25th, మనకు కావాల్సింది 16th. జాగ్రత్త. 25th 152 చూడమ్మా. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్. ఇచ్చిన వాటిలో 4 ఒకేలా ఉన్నాయి, సేమ్ 5 ఆప్షన్స్ లో 4 సేమ్ గానే, ఒక డిఫరెంట్ గానే. వాడు ఎవడో చెప్పన్నాడు. OQPRT. మా O 31 days లో ఉన్నాడు, Q 31 days లో ఉన్నాడు, P 30 days లో ఉన్నాడు, R 31 days, T కూడా 31 days. ఎక్సెప్ట్ P తప్ప రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా 31 days కి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? C is the right answer. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 153. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యావ్ బర్త్డే ఇన్ జూన్? జూన్ మాత్రం బర్త్డేస్ ఎవరు ఉన్నారు? M and P ఇద్దరు ఉన్నాయి. సో ఉన్న ఆప్షన్ లో మనకి M ఒకటే ఉంది, P లేదు, P గురించి మాట్లాడలేదు. కాబట్టి ఆన్సర్ ఇస్ D, fourth option is the right answer. 154 to 157. See the following information carefully and answer the given questions.
సో మనకి ఇక్కడ ఒక ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. ఇన్పుట్ అన్నప్పుడు మెషిన్ అయింది. ఈ ఇన్పుట్ లో ఇచ్చిన డేటాని వాడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 గా ఏదో లాజిక్ యూజ్ చేసి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ లాజిక్ ఐడెంటిఫై చేసి అదే లాజిక్ ని ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్ కి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆ లాజిక్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. చూడమా, ఇన్పుట్ లో ఇచ్చిన డేటాకి స్టెప్ 1 కి ఏమైనా చేంజెస్ జరుగుతున్నా? ఎస్, ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ second letter y is shifted to second from the right hand in the first step. All the remaining are same. మిగతా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకున్నాడు. సో y అనేది కాస్త అక్కడ నుంచి సెకండ్ లెటర్ గా కన్వర్ట్ చేస్తాము. రిమైనింగ్ ఉంది 5% G1 hash F and P9 సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాడు, ఆ ఒక్క తప్ప. ఈసారి ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో ఉన్న థర్డ్ లెటర్ మ్యూ ని సెకండ్ స్టెప్ లో స్టార్టింగ్ లెటర్ గా తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ నుంచి సెకండ్ లెటర్, అక్కడ నుంచి థర్డ్ లెటర్, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన దాన్ని సెకండ్ ప్లేస్ కి, అక్కడ నుంచి తీసుకొచ్చిన దాన్ని ఫస్ట్ ప్లేస్ కి పెట్టాడు. రిమైనింగ్ అని 5% G1 hash F, రిమైనింగ్ అని సేమ్ యాజ్ తీసుకున్నా చూడు, ఎటువంటి మార్పు లేకుండా. తర్వాత సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఇప్పుడు చూడు ఫోర్త్ ప్లేస్ తీసుకుంటాడు. ఇక్కడ ఫోర్త్ ప్లేస్ చూడమా, 1 2 3 4 జీ, ఇక్కడ జీ మాయమైపోయింది చూడు. థర్డ్ స్టెప్ లో జీ ఉందా? లేదు. ఆ జీ ఇక్కడ తేలింది చూడొచ్చు, సెకండ్ ఫ్రమ్ ద రైట్. సో సెకండ్ లెటర్, సెకండ్ ప్లేస్ ఆర్ సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ రైట్ సైడ్ నుంచి థర్డ్ ఎలిమెంట్, అంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ ఎలిమెంట్, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఫిఫ్త్ ఎలిమెంట్ రావాలి. 4 తర్వాత 5 కదా, 1 2 3 4 5. ఆ నెక్స్ట్ స్టెప్ లో 6 లేదు చూడు, ఇక్కడ 6 లేదు. ఆ 6 ఇక్కడ తేలింది చూడొచ్చు. సరేనా? అంటే దాని అర్థం ఏంటి? ఆడు ప్రతిసారి 2 3 4 5 6 7 8 ఎలిమెంట్, 9th ఎలిమెంట్, ఆ విధంగా ఎలిమెంట్స్ నేమో సెకండ్ పొజిషన్ లో పెట్టేస్తున్నాడు. అక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చిన ఎలిమెంట్ ఏమో స్టార్టింగ్ ప్లేస్ లో పెడుతున్నాడు. ఆ విధంగా రిమైనింగ్ మొత్తాన్ని ఏం కన్వర్ట్ చేయట్లా, యాజ్ ఇట్ ఈస్ పెడుతున్నాడు. సో అదే లాజిక్ ని ఇప్పుడు మనం ఇచ్చినటువంటి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు ఇక్కడ రాసానమ్మా, మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తా. ఫస్ట్ నాకు 154th క్వశ్చన్ వస్తే హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ స్టెప్ 6 అన్నాడు. అంటే దీంట్లో మినిమం 6 స్టెప్స్ అయినా కావాలేమో చూద్దాం ఒకసారి. దీని ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం 6 స్టెప్స్ కావాలి, అంటే 6 స్టెప్స్ వరకు మనం చేయాలి. ఎందుకంటే దెర్ ఈస్ నో ఎండ్, కంటిన్యూషన్ వస్తూనే ఉంటాయి అవి. సో చూద్దామా అది ఎప్పటివరకు ఏంటనేది. దాంట్లో నాకు 6th స్టెప్ కావాలి, దీనికైతే 4th స్టెప్ కావాలి, దీనికి 14th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు, ఇక్కడ 5th స్టెప్ కావాలి. సో దీనికైతే రైట్ హ్యాండ్ విచ్ ఆఫ్ ద స్టెప్ 6 మా అన్నిట్లోనూ మనం స్టెప్ 6 వరకు మనం తీసుకోవాల్సి వస్తుందమ్మా. కాబట్టి ప్రతి క్వశ్చన్కి 6 స్టెప్స్ వరకు ఉండే వాటిని అడుగుతున్నాడు, కాబట్టి 6 స్టెప్స్ వరకు మనం కనుక్కోవాలి. సో ఇచ్చిన డేటానే ఇక్కడ ఈ విధంగా రాయడం జరిగిందమ్మా. కొంచెం జాగ్రత్త చూడాలి. స్టెప్ 1 ఎలా ఉంటుంది? నాకు లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్ ఎలిమెంట్ 6ని ఇక్కడ సెకండ్ ప్లేస్లో పెట్టుకోవాలి. రిమైనింగ్ అనే యాన్స్టీస్ రాసే ఇక జే 6 వెళ్ళిపోయింది కదా, రాధిక @TU8L %H 7 sigma U9 star beta R T 3 Q and symbol M omega. అవునా? ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడమ్మా. ఈసారి రైట్ సైడ్ నుంచి, ఇందాక లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్, అటు నుంచి వచ్చేసరికి థర్డ్ ఎలిమెంట్ కలిసి తీసుకున్నాడు. థర్డ్ ఎలిమెంట్ ఎవరు ఇక్కడ? ఒమేగా. అది ఫస్ట్ ప్లేస్లోకి రావాలి, అది ఫస్ట్ ప్లేస్కి రావాలి, ఒమేగా. రిమైనింగ్ సేమ్ యాన్స్టీస్గా నడవాలి. ఇక జే @TU8L %H 7 sigma U9 star beta R T 3 Q and symbol M కదమ్మా. 6 7. స్టెప్ 3 ఎలా ఉండాలి? ఇప్పుడు
లెఫ్ట్ అయిపోయింది, రైట్ పెట్టింది, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ 2 3 తర్వాత ఇప్పుడు 4 రావాలి కదా. లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ఎలిమెంట్ ఎవరు ఇక్కడ, హ్యాష్. ఈ హ్యాష్ సెకండ్ ప్లేస్ లో ఉండాలి, అంటే 6 ప్లేస్ లో ఇప్పుడు హ్యాష్ ఉండాలి. హ్యాష్ ఇక్కడ ఉండాలి 7. రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ గా రాసుకుంటాం ఇక. సో మ్యూ జే ఇట్ ద రేట్ ఆఫ్ హ్యాష్ వెళ్ళిపోయిందిగా, హ్యాష్ రాకూడదు ఇక. టీ యు 8 ఎల్ పర్సెంటేజ్. సో 2 3 4 4 4 fourth element hash TU8L percentage H7 sigma U9 star beta RT3Q and the symbol M6. Step 4. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ ఎలిమెంట్ అయిపోయింది కదా మా 2 తర్వాత 3 ఇప్పుడు 4 ఇట్స్ అంటే ఫిఫ్త్ 1 2 3 4 5 ఎవరు ఇక్కడ ఫిఫ్త్ ఎలిమెంట్ అంటే అండ్ సింబల్. ఆ అండ్ సింబల్ ఫస్ట్ ప్లేస్ కి రావాలి. అండ్ సింబల్ మిగతా అన్ని కూడా ఒమేగా జే క్యూ టీ యు 8 ఎల్ పర్సెంటేజ్ H7 సిగ్మా U9 స్టార్ బీటా ఆర్ టీ 3 Q M6 hash 7. Step 5 మా నాకు ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అన్నది 1 2 3 4 1 2 3 4 5 అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి 6th ఎలిమెంట్ రావాలి. 1 2 3 4 5 6. ఆ 6th ఎలిమెంట్ యూని మనం అక్కడ పడేయాలి ఆ చివర. సో సెకండ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇక్కడ ఎవరు వస్తారమ్మా యూ U7 ఇక్కడ ఉండాలి. సో రిమైండ్ అన్ని and omega j q t 8 l percentage H7 sigma U9 star beta R T 3 Q M6 అలాగే hash. నెక్స్ట్ స్టెప్ 6 చూడమా. స్టెప్ 6 ఇప్పుడు నాకు ఇందాక లెఫ్ట్ సైడ్ నుంచి 6 అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ నుంచి 7th ఎలిమెంట్ కావాలి. 1 2 3 4 5 6 7 అంటే ఆ 3 ఈ ఎక్స్ట్రీమ్స్కి రావాలి. రిమైనింగ్ అన్ని కూడా ఒమేగా జే క్యూ టీ 8 ఎల్ పర్సెంటేజ్ H7 సిగ్మా U9 స్టార్ బీటా ఆర్ టీ ఇక్కడ 3 వెళ్ళిపోయింది కదా, 3 రావాలి ఇక QM6 హ్యాష్ U7 రైట్. సో మనకి 6 స్టెప్స్ అడుగుతున్నాడు కాబట్టి అక్కడ వరకు రాసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. Question number 154. How many such letters are there in the step 6? మా స్టెప్ 6 లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం కనుక్కోవాలి. ఎలాంటి లెటర్స్? విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడ్ బై ఎ సింబల్. దానికి లెటర్ కి ప్రిసీడింగ్ లో నాకు సింబల్ ఉండాలి అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ డిజిట్ ఆర్ నెంబర్. సో నెంబర్ గా డిజిట్ డి అని రాసుకుంటానమ్మా. అంటే నాకు ఒక సింబల్ లెటర్ డిజిట్ రావాలమ్మా. సింబల్ లెటర్ నో, సింబల్ లెటర్ ఎస్ కానీ డిజిట్ లేదు. సింబల్ లెటర్ ఎస్ ఎన్ని ఉన్నాయి 1. సింబల్ లెటర్ డిజిట్ ఎస్ 2. సింబల్ లెటర్ డిజిట్ ఎస్ 3. సింబల్ లెటర్ నో, సింబల్ లెటర్ ఎస్ కానీ డిజిట్ లేదు. నెక్స్ట్ సింబల్ లెటర్ డిజిట్ ఎస్. సో మొత్తం కూడా ఎన్ని ఉన్నాయమ్మా 4 ఉన్నాయి. సో answer is option 4. Sorry, answer is option D, fourth option. Okay, answer is D. Next one, problem number 155. Which element is written to the immediate right of 5th symbol from the right hand in the 4th step? Ma 4th step ఇది ఉంది కదా, ఈ 4th step లో ఇక్కడ ఉన్నటువంటి 4th step లో which element written immediate right of 5th symbol from the right hand? సో 4th స్టెప్ లో రైట్ హ్యాండ్ నుంచి 5th సింబల్ ఎవరు? రైట్ సైడ్ నుంచి 5th సింబల్ కనుక ఫస్ట్ 1 2 3 4 5. ఆ 5th సింబల్ కి ఇమ్మీడియట్ రైట్ ఎవరు? H. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ A is the right answer for 155. Answer is option A. Next one, 156 చూడు. If all the numbers are dropped in step 5, స్టెప్ 5 లో ఉన్న నెంబర్స్ మొత్తాన్ని నేను రిమూవ్ చేసిన తర్వాత ఇన్ స్టెప్ 5 స్ట్రింగ్ దెన్ విచ్ ఈజ్ 14th ఎలిమెంట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి 14th ఎలిమెంట్ కావాలి నాకు. అక్కడ
నెంబర్స్ మొత్తం తీసేయమన్నాడు. తీసేసే అనవసరంగా స్టెప్ రాయడం అనవసరం. మనం ఆ నెంబర్స్ ని కౌంట్ చేసుకొని వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ నుంచి 14th ఎలిమెంట్ కావాలి, నాకు నెంబర్స్ ఉండకూడదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14th ఎలిమెంట్ మనకు కావాల్సింది ఎవరు మా టీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. Fourth option is the right answer for 156. Answer is D. Next 157. Which is the seventh element to the left of the third symbol from the right hand in the sixth step? వెనక్కి నుంచి రావాలి క్వశ్చన్ ని. సిక్స్త్ స్టెప్ లో రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ సింబల్ కనుక్కొని దానికి సెవెంత్ లెఫ్ట్ ఎవరో చెప్పాలి. సో సిక్స్త్ స్టెప్ లో రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ సింబల్ 1 2 3 థర్డ్ సింబల్, దానికి సెవెంత్ లెఫ్ట్ 1 2 3 4 5 6 7. ఆన్సర్ ఏంటమ్మా? ఎల్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సెకండ్ ఆప్షన్ ఫర్ 157. ఆన్సర్ ఇస్ బి. Problem number 158 to 161. Study the following information carefully and answer the questions given below. 8 persons of different companies gave resignation in different months: March, April, May, June, July, August, September, October in the same year అని గుర్తుపెట్టుకో. ఒకటే సంవత్సరంలో 8 మంది వాళ్ళ కంపెనీస్ కి రిజిగ్నేషన్ చేశారంటమ్మా. సో నేనేం చేశానంటే మినిమం 2 పాసిబిలిటీస్ ఉంటాయన్న ఉద్దేశంతో ఒకటే బాక్స్ లో ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్ రాశాను. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పర్సన్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంపెనీ, నేమ్ ఆఫ్ ద పర్సన్, నేమ్ ఆఫ్ ద కంపెనీ. సో 2 పాసిబిలిటీస్ ఒకటే డయాగ్రామ్ చూసిన టైం సేవ్ అవుతున్న ఉద్దేశంతో. బి, హూ ఈజ్ ఇన్ ఇన్ఫోసిస్ గేవ్ రిజిగ్నేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ 30 days. సో బి అనేవాడు 30 days ఉన్న మంత్ లో రిజిగ్నేషన్ ఇవ్వాలి అంటున్నాడు అమ్మా. సో ఇక్కడ బి 30 days ఉన్న మంత్ అంటే ఇప్పుడు సపోజ్ ఉన్న మార్చ్ మంత్ లో 31 days ఉంటాయి, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31 days ఉంటాయి. సో 30 days లో రిజిగ్నేషన్ ఇవ్వాలంటే నాకున్న ఛాన్సెస్ బి కోసం ఏప్రిల్ ఉండొచ్చు, జూన్ ఉండొచ్చు, అలాగే సెప్టెంబర్. సో 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. చేద్దామా? ఓకే రైట్. నెక్స్ట్ 4 persons give resignations between B and the one who is in HCL. మా సో అది ఫస్ట్ పాయింట్ అయితే బి మరియు హెచ్సిఎల్ కంపెనీలో పనిచేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఇద్దరికి రిజిగ్నేషన్స్ మధ్యలో నాకు 4 persons ఉండాలి. సో బికి హెచ్సిఎల్కి మధ్యలో 4 persons ఉండాలి. రైట్. నెక్స్ట్ సో 4 persons ఉండాలి కాబట్టి ఇక్కడ బి పెట్టాను అనుకో 1 2 3 4, ఇక్కడ ఎవరు వస్తారు? హెచ్సిఎల్. అదే ఇక్కడ పెట్టాను అనుకో బిని 1 2 3 4 తర్వాత హెచ్సిఎల్ లేదుగా, పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. అంటే బి ఎట్టి పరిస్థితుల్లో జూన్ మంత్ లో రాడు. సెప్టెంబర్ వచ్చే ఛాన్స్ ఉందిగా బికి. ఎస్, సెప్టెంబర్ 1 2 3 4 తర్వాత ఇక్కడ నాకు హెచ్సిఎల్ ఛాన్స్ ఉంది, అవునా? సో బికి ఇప్పుడు 2 పాసిబిలిటీస్ కదమ్మా. ఒకటి బి ఇక్కడ 30 days ఉన్నటువంటి ఏప్రిల్లో ఉండొచ్చు, ఇంకొక కేసు ప్రకారం సెప్టెంబర్లో. అంతేనా? ఇక్కడ నాకు జూన్ పనికిరాదు, ఎందుకంటే 4 persons బిట్వీన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి, హెచ్సిఎల్కి బికి మధ్యలో. సో ఇక బి కాబట్టి 1 2 3 4 ప్లేసెస్ తర్వాత ఇక్కడ హెచ్సిఎల్. ఇది కేసు సపరేట్ మా, ఈ కేసు సపరేట్, ఆ కేసు సపరేట్. ఓకే, ఇదంతా ఒకటి, ఇదంతా ఇంకోటి. సో బి 1 2 3 4 ప్లేసెస్ తర్వాత ఇక్కడ హెచ్సిఎల్. సో దాని కేసు దాని, దీని కేసు ఉంది. 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ ఏ, హూ రిజైన్ ఇన్ ద మంత్ ఆఫ్ 31 days రిజైన్ జస్ట్ బిఫోర్ సి. సి కన్నా జస్ట్ బిఫోర్ లో ఏ ఉండాలి, సి కన్నా జస్ట్ బిఫోర్ లో ఏ ఉండాలి. అండ్ ఏ అనేవాడు 31 days ఉన్న మంత్ లో రిజిగ్నేషన్ ఇవ్వాలి. సో పాసిబిలిటీస్ చాలా ఉంటాయి, వెయిట్ చేద్దాం కాసేపు. నెక్స్ట్ మా 4th కండిషన్ చూడు. అండ్ జస్ట్ ఆఫ్టర్ డి, ఏ హూ రిజైన్ ఇన్ ద మంత్ ఆఫ్ 31 days రిజైన్ జస్ట్ బిఫోర్ డి, సి అండ్ జస్ట్ ఆఫ్టర్ డి హూ ఈజ్ ఇన్ రిల్. ఓకే, సో ఏ అనేవాడు డికి జస్ట్ ఆఫ్టర్ లో ఉండాలి. అంటే డి ఏ సి. ఇక్కడ హూ అంటే ఆర్ కదా, ఆర్ అనేవాడు రిలయన్స్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ లో పనిచేయాలి. ఏ అనేవాడు 31 days మంత్. ఓకే, సో ఆ విధంగా ఉండాలమ్మా. మన పాసిబిలిటీ చాలా ఉన్నాయి, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రిల్. దేర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ రిజైన్ బిఫోర్ డి యాజ్ ఆఫ్టర్ ఈ. క్యాప్జెమిని మా ఇక్కడ డి కన్నా ముందు
యాజ్ మెనీ పర్సన్స్ రిజైన్స్ బిఫోర్ డి. డి కన్నా బిఫోర్ ఎంతమంది అయితే రిజైన్ చేశారో అంతే మంది ఈ కంటే వెనకాల కూడా రిజైన్ చేయాలి. ఇక్కడ హూ అనే పదం ఈకి, ఈ అనేవాడు క్యాప్ జెమినీలో పనిచేయాలి. ఓకే, సో మనం ఇంకా డీనే సెట్ చేయలేదు, ఈ అప్పుడే పెట్టలేం, సేవ్ చేద్దాం. 2 persons resign between the persons who are in TCS and Vodafone. అమ్మా TCS కి వోడాఫోన్ కి మధ్యలో ఇద్దరు ఉండాలి రిజైన్ చేయడానికి రెడీగా. TCS వోడా TCS. నెక్స్ట్ P who is not Vodafone resigns before the person who is in Jio. సో P is not in Voda. సో ఆ వోడాఫోన్ ఎవరు కాదంటే P కాదన్నాడు అమ్మా. సో P is not Vodafone resigns before the person who is in Jio. P అనేవాడు జియోలో పనిచేసే వ్యక్తికి, రిజైన్ చేసిన వ్యక్తికి బిఫోర్లో ఉండాలి. బిఫోర్ చెప్పలా, అందుకే యారో మాత్రం పెట్టా, బాక్స్ పెట్టలా. రైట్, సో బాక్స్ ఎప్పుడు పెడతాం? ఇమ్మీడియట్ బిఫోర్ అయినప్పుడు మాత్రం పెడతాం. నెక్స్ట్ P is not Vodafone resigns before the person who is in JioPhone and after the person who is in Airtel. అలాగే P అనే వాడికి బిఫోర్ నాకు ఎయిర్టెల్ ఉండాలి, ఎందుకంటే ఎయిర్టెల్ తర్వాతగా ఇది వస్తా అని చెప్పింది. సో అంటే దీని అర్థం ఎయిర్టెల్ తర్వాత P ఉండాలి, జియోకి ముందు P ఉండాలి. సో వీళ్ళు పక్క పక్కన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్తాం. ఎస్. నెక్స్ట్ Q రిజైన్స్ బిఫోర్ ఆర్. ఆర్ కంటే ముందే Q రిజైన్ చేశారమ్మా. సో ఇక్కడ ఆర్కి బిఫోర్ Q ఉండాలి. రైట్, సో ఇవి మనకున్న పాసిబిలిటీస్. వీటి ప్రకారం మనం పాసిబిలిటీస్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇక్కడ ఏ అనేవాడు 31 days అంటున్నాడమ్మా. ఏ అనేవాడు 31 daysలో ఏకి బిఫోర్ డి ఉండాలి. ఏ 31 బిఫోర్ డి కుదరదు, ఏ 31 బిఫోర్ డి కుదరదు, ఏ 31 బిఫోర్ డి ఓకే, తర్వాత సి ఓకే. సో ఇక్కడ నాకు డి అనేవాడు రిల్ ఆర్ఐఆర్లో ఉండాలి, ఒక పాసిబిలిటీ ఉంది. అలాగే ఏ 31 డి అండ్ ఇక్కడ వచ్చేసరికి సి, ఇది ఒక ఛాన్స్ ఉందిగా. సో వెయిట్ చేద్దామా. ఇక్కడ డి బిఫోర్ ఎంతమంది రిజైన్ చేస్తున్నారో ఈకి ఆఫ్టర్ అంతమంది రిజైన్ చేయాలి కదా. ఒక్క మాట చూడు, ఇక్కడ డి పెట్టాను అనుకో, అప్పుడు ఇక్కడ ఎవరు వస్తారు? ఏ సి. డి కన్నా బిఫోర్ 1 2 3 4 అంటే ఈ కన్నా వెనకాల 4 members 1 2 3 4 ఇక్కడ దిగి రావాలి, ఒక పాసిబిలిటీ మనకి హెల్ప్ చేస్తుంది పాయింట్. సో ఇక్కడ ఎందుకు డి ఉండాలి? ఇక్కడ కూడా డి ఉండొచ్చుగా, సారీ ఇక్కడ కూడా ఏ ఉండొచ్చుగా, ఎందుకంటే ఏ 31 ఇది ఉండొచ్చు, ఇది కూడా ఉండొచ్చు, ఈ ఛాన్సెస్ లేవు కాబట్టి. ఏ కన్నా బిఫోర్ డి, ఇక్కడ ఎవరు రావాలి ఇప్పుడు? సి. ఇప్పుడు డి బిఫోర్ 1 2 3 ముగ్గురు ఉన్నారు, అంటే ఈ వెనకాల కూడా ముగ్గురు ఉండాలి. 1 2 3 తర్వాత ఇక్కడ ఈ రావాలి, కానీ ఇక్కడ ఆక్యుపై చేసింది ఏ, అంటే ఏసీ ఇక్కడ రాదు. అంటే ఏ అనేది జూలై మంత్ కాదు, మేలో కుదరదు, మార్చ్ కుదరదు, అక్టోబర్ కుదరదు, మిగిలిపోయింది ఒకే ఒకటి ఆగస్ట్ 31 ఏ ఉండాలి. సో ఆగస్ట్ 31లో ఏకి బిఫోర్లో డి ఆర్ఐఎల్ కంపెనీ. సి డి బిఫోర్ 1 2 3 4 ఈ ఆఫ్టర్ 1 2 3 4 కాబట్టి ఇక్కడ ఈ ఓకే ఆగస్ట్ ప్రకారంగా. నెక్స్ట్ పీ కన్నా వెనకాల జియో కాబట్టి ఇక్కడ పీ రాదు, పీ కన్నా ముందు ఎయిర్టెల్ కాబట్టి ఇక్కడ పీ కుదరదు, మిగిలిపోయింది ఇక్కడ పీ. ఓకే రైట్. నెక్స్ట్ ఆర్ కన్నా బిఫోర్ క్యూ ఉండాలి, ఇక్కడ ఆర్ ఉంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. ఆర్ ఎందుకు ఉండాలి? ఇక్కడ వేరే ఛాన్సెస్ చూస్తే ఏ అనేవాడు 31 days కదా, సో ఏ 31 days ఇక్కడ పెట్టలేము, ఇందాకలాగే ఏ 31 ఇక్కడ పెట్టాము అనుకో ఓ ఛాన్స్ ప్రకారం. ఏ 31 ఏ కన్నా బిఫోర్ డి ఉండాలి, అవునా? డి బిఫోర్ ఎంత ఉన్నారు? ఈ ఆఫ్టర్ ఎంత ఉన్నారు? డి బిఫోర్ 1 కాబట్టి ఈ ఆఫ్టర్ 1 ఆల్రెడీ ఇక్కడ బి వచ్చింది, అంటే ఇక్కడ డి రాదు, ఇక్కడ ఏ రాదు, అంటే ఏ 31లో ఉండకూడదు. సో ఏ 31 పెట్టామనుకో ఏని ఇక్కడ వస్తారు,
అప్పుడు ఇక్కడ వస్తారు సి వస్తారు, డిఏసి కదా వరుసగా ఉండాలి. డి కన్నా కాబట్టి ఈ కన్నా వెనకాల ముగ్గురు ఉండాలి, అంటే ఇక్కడ ఈ రావాలి, కానీ ఆల్రెడీ ఏ వచ్చేస్తుంది, కుదరదు. సో ఏ కూడా కుదరదు. సో ఏ డిసెంబర్ పెడితే కింద సిఆర్ పెడతా కుదరదు, ఆగస్ట్ కుదురుతుందిగా. ఏ ఇక్కడ ఆగస్ట్ పెడితే, కానీ ఆగస్ట్ కన్నా ముందు డి ఉంటుంది ఓకే, కానీ ఆగస్ట్ కన్నా వెనకాల సి ఉంటుంది, కానీ ఆల్రెడీ డి వచ్చింది. దట్స్ వై దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. నాకున్న ఏకైక పాసిబిలిటీ ఇది ఒక్కటి మాత్రమే. ఓకే, సో దాని ప్రకారంగా ఇప్పుడు మనం తీసుకోవాలమ్మా. సో ఈ అన్నాడు క్యాప్ జెమిని, ఈ అన్నాడు క్యాప్ జెమిని. సో ఉన్న ప్రతి పాసిబిలిటీ ఆలోచించుకో, అనవసరంగా నెగిటివ్ తెచ్చుకో. మాకు పి అనేవాడు వోడాఫోన్ కాదు, మా పి వోడాఫోన్ కాదమ్మా. వోడాఫోన్కి టీసీఎస్ మధ్యలో ఎదురు ఉండాలి. వోడాఫోన్ ఇక్కడ పెడితే 2 ప్లేస్ అవుతా టీసీఎస్ కుదరదు. వోడాఫోన్ ఇక్కడ పెడితే 2 ప్లేస్ అవుతా టీసీఎస్ కుదరదు. వోడాఫోన్ ఇక్కడ రాదని చెప్పాడు. వోడాఫోన్ ఇక్కడ పెట్టామనుకోండి, వోడాఫోన్ 2 ప్లేసెస్ పైన టీసీఎస్ ఒక పాసిబిలిటీ. ఇక్కడ వోడాఫోన్ పెడితే 2 ప్లేస్ పైన కుదరదు, అవునా? సో టీసీఎస్ వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి ఇటు డెఫినెట్గా వీడెవడు వోడాఫోన్. వోడాఫోన్ 2 ప్లేసెస్కి తర్వాత ఎవరు ఉండాలి నాకు? టీసీఎస్. టీసీఎస్కి వోడాఫోన్కి మధ్యలో ఇద్దరు ఉండాలని చెప్పాడు, సరిపోయింది కదా ఇది. ఎస్. నెక్స్ట్ మా పీ కన్నా కింద జియో ఉండాలి. పీ కన్నా కింద జియో ఆర్ దాకా మిగిలిపోయింది ఇక్కడ. సో ఇక్కడ బిలో అంటే ఇమ్మీడియట్ బిలోనే ఉండాల్సిన అవసరం లేదు, సెకండ్ థర్డ్ పొజిషన్ ఎక్కడైనా ఉండొచ్చు. సో పీ కన్నా బిఫోర్ ఎయిటర్ ఉండాలి. పీ కన్నా బిఫోర్ అంటే ఈ 2 పొజిషన్స్ దగ్గర ఈ రెంట్లో ఒక ఎయిటర్ ఉండాలి. ఇంకా ఒకసారి స్టార్టింగ్లో మనం బి హూ ఈజ్ ఇన్ఫోసిస్ అనే ఒక పాయింట్ మిస్ చేసాను చూడు. బి అనేవాడు ఇన్ఫోసిస్లో ఉండాలి కదా. సో బి అనేవాడు ఇన్ఫోసిస్, బి అనేవాడు ఇన్ఫోసిస్ అయితే వాడిపైన ఉండాలి. సో ఈ విధంగా మనం ఆ మంత్, ఆ పర్సన్, ఆ యొక్క కంపెనీస్ మనం కనుక్కోవడం జరిగింది. ఓకే రైట్. మీ క్వశ్చన్స్ కలదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 158. is in Geo. Geo ఉండేది R. So answer is option C for 158. Answer is C. Next for 159. How many persons resign before the person who is in TCS? మా TCS కంటే ముందు రిజైన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు, 2 persons. Answer is D option. For 160, in which of the following months Q resigns? అమ్మా Q అనేవాడు ఎప్పుడు రిజైన్ చేశాడంటే మార్చ్ మంత్ లో. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ A is the right answer for 160. Answer is A. Which of the following is true? నిజమైంది ఏంటి? P మార్చ్ TCS, P మార్చ్ no, R మే ఎయిర్టెల్, R మేనా no, Q ఏప్రిల్ జియో, Q ఏప్రిల్ no, ఏ జూన్ ఇన్ఫోసిస్, ఏ జూనా కాదుగా. ఆన్సర్ ఇస్ నన్ ఇస్ ట్రూ, ఏది కూడా నిజం కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ E for 161. ఆన్సర్ ఇస్ E is the right answer. Problem number 162 165. Data sufficiency. Problem number 162. Question చూద్దాం. 13 persons sit in a row and all faces in north direction. Who sits exactly in the middle of the row? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో టోటల్ గా 13 persons ఉన్నారంటే కరెక్ట్ గా మధ్యలో ఉంది ఎవరో చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా అరుణ్ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ పర్సన్ లో థర్డ్ ప్లేస్ లో ఉండాలి అరుణ్. And 5 persons sits between Arun and Anuj. Arun ki 5 persons left hand ఛాన్స్ లేదు కాబట్టి 1, 2, 3, 4, 5. After 5 places Anuj. Who means Anuj sits to the left of Ashish. So ఇక్కడ ఆశిష్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ లో Anuj. నెక్స్ట్ 4 persons sits between Ashish and Amit. ఆశిష్ కి అమిత్ కి మధ్యలో 4 persons, 1, 2, 3, 4 persons తర్వాత ఇక్కడ నాకు ఎవరుంటారంటే అమిత్. నాకు కావాల్సిన క్వశ్చన్ మిడిల్ లో అమిత్. ఆన్సర్ వచ్చిందిగా, దట్స్ ఇట్. సో ఫ్రమ్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ వి గెట్ ద ఆన్సర్.
సో ఫ్రమ్ ద సెకండ్ స్టేట్మెంట్, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే 3 seats in Amit and Anshika. Who sits fourth from the left hand? లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ పొజిషన్ లో అంశిక. అంశిక 3 పర్సన్స్ ఉండాలి అమిత్ కి అంశికకి. 3 ప్లేసెస్ అవతల ఇటు సైడ్ అయితే నాకు అమిత్ పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి 3 ప్లేసెస్ అవతల ఇక్కడ అమిత్. నెక్స్ట్ 6 persons sits between Anshika and Anuj. అంశికకి 1 2 3 4 5 6 ప్లేసెస్ తర్వాత ఇక్కడ అనుజ్, అనుజ్ వస్తారు. నెక్స్ట్ హియర్ హూ మీన్స్ అనుజ్. అనుజ్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ అరుణ్. అనుజ్ అరుణ్ కి ఇమ్మీడియట్ రైట్ లో ఉండాలి. అరుణ్ కి ఇమ్మీడియట్ రైట్ లో అనుజ్. ఆశిష్ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ అంశిక అండ్ అరుణ్. అంశికకి అరుణ్ కి కరెక్ట్ గా మధ్యలో కూర్చోవాలి ఎవరు? ఆశిష్. సో తీసేస్తే మిడిల్ లో ఉంది ఇక్కడ ఈ పర్సన్ ఆశిష్. సో అది కరెక్ట్ గా మిడిల్ పర్సన్. సో నాకు ఆ 13 పర్సన్స్ లో మిడిల్ లో కూర్చున్నది ఎవరంటే ఆశిష్. ఓన్లీ 2 ద్వారా వచ్చేసింది. సో స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ వస్తుంది, 2 నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆప్షన్ సి చూడమా. ఆప్షన్ సి, ఇఫ్ ద డేటా ఐదర్ ఇన్ స్టేట్మెంట్ 1 alone ఆర్ స్టేట్మెంట్ 2 alone ఆర్ సఫిషియంట్ టు గెట్ ద ఆన్సర్. సో 1 నుంచి ఆన్సర్ వస్తుంది, అలాగే 2 నుంచి ఆన్సర్ వస్తుంది. కాబట్టి స్టేట్మెంట్స్ 1 alone 2 alone అని చెప్పాలి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 163. 6 persons ABC PQ are sit in a circular table. సో ఒక 6 ఫ్రెండ్స్ ఒక సర్కిల్ టేబుల్ లో కూర్చున్నారంట. అయితే ఫేసింగ్ ద సెంటర్, అందరూ సెంటర్ ఫేస్ చేస్తున్నారు, బట్ నాట్ ఫేస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. హూ ఫేసెస్ సి? అయితే సిని ఫేస్ చేస్తున్నది ఎవరు అనేది నా క్వశ్చన్ అమ్మా. ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్ పి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ రైట్ లో పి ఉండాలి. హూ మీన్స్ ఏ. ఏ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బికి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో ఏ ఉండాలి. బిట్వీన్ క్యూ అండ్ ఆర్. అమ్మా క్యూ కి ఆర్ మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలంటే ఇక్కడ మాత్రమే క్యూ అండ్ ఆర్ ఆర్ అండ్ క్యూ వచ్చే అవకాశం, ఇక్కడ ఎక్కడ ఛాన్స్ లేవు కదమ్మా. సో అక్కడ మిగిలిపోయిన పర్సన్ ఎవరంటే సి. సికి ఎదురుగా ఉంది ఎవరు? బి. మనకు కావాల్సిన అదేగా. హూ ఇస్ ఆపోజిట్ టు సి? బి. ఆన్సర్ అయిపోయింది. ఇంకా అయితే చెప్తున్నాడు అది అన్నెసరీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నాకు కావాల్సిన సికి ఎదురుగా అడుగు తెలిస్తే చాలు. సో వాడు ఇచ్చిన డేటా ఒకసారి చూద్దాం. 1 person sits between Q and R. Then who here that who means R. R is not immediate neighbor of A. ఏ పక్కన R ఉండకూడదు అంటే ఇక్కడ R వస్తాడు, అవునా. సో ఇక్కడ మిగిలిపోయింది ఎవరు? మా Q. అట్లా అన్నెసరీ కదా. నాకు సికి ఎదురుగా ఉంది ఎవరు? బి. అయిపోయింది ఆన్సర్. సో అలా కాకుండా సికి ఇమీడియట్ రైట్ ఎవరు అంటే ఇందాక నెక్స్ట్ పాయింట్ కూడా చదవాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు అవసరం ఆన్సర్ ఓన్లీ 1 అని చూపిస్తున్నా. నెక్స్ట్ ఓన్లీ 2 తీసుకుంటే మొత్తం 6 persons కదా. 1 2 3 4 5 6 persons ఒక సర్కిల్ లో. థర్డ్ రైట్ ఆఫ్ ఏ. ఏకి 1 2 3 థర్డ్ రైట్ లో బి ఉన్నాడు. హియర్ హూ మీన్స్ ఏ. ఏ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. పికి ఇమీడియట్ రైట్ లో ఏ ఉండాలి. 1 person సిట్స్ బిట్వీన్ సి అండ్ క్యూ. మా సికి క్యూ కి మధ్య 1 person ఉండాలి. సిక్యూ క్యూసి ఇదేగా అవకాశం. 2 ఉన్నాయి ఛాన్సెస్, ఇక్కడ ఛాన్స్ లేదు. సిక్యూ క్యూసి ఇక్కడ మిగిలిపోయింది ఎవరంటే ఆర్, అవునా. నెక్స్ట్ హూ ఈస్ ఇట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. సారీ ఓకే. 1 person sits between C and Q. Here, who means Q? Q sits next to R. R పక్కన Q ఉండాలి, మిగిలిపోయింది ఎవరంటే C. C ఆపోజిట్ ఎవరు? R. సో ఆన్సర్ వచ్చిందా లేదా? వచ్చేసింది. ఓన్లీ 2 నుంచి వచ్చింది. అండ్ గుర్తుపెట్టుకో దీనికి సంబంధం లేదు అన్న. ఇక్కడ సికి ఎదురుగా బి వచ్చింది, ఇక్కడ సికి ఎదురుగా ఆర్ వచ్చింది. రెండో ఒక ఆన్సర్ ఉండాల్సిన అవసరం లేదు, వాటి ఇష్టం ఎలా అయినా ఉండొచ్చు. సో ఓన్లీ 1 నుంచి ఆన్సర్ వచ్చింది, ఓన్లీ 2 నుంచి కూడా ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి alone statement either data in alone are sufficient to get the answer. So 1 నుంచి వస్తుంది, 2 నుంచి వస్తుంది. కాబట్టి ఆన్సర్ is option C. For 163 is option C is the right answer. Problem number 164. 6 persons JK, LM, NO lives at different floors of 6-floor building but not in the same order. Who live at the topmost floor? మన దగ్గర మొత్తం కూడా 6 floors ఉన్నాయి, ఒక బిల్డింగ్ ఉంది నాది. దాంట్లో టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఎవరున్నారు అని అడుగుతున్నాడు. ఫ్రమ్ ద ఫస్ట్ స్టేట్మెంట్స్ జే లివ్స్ అబోవ్ ఆఫ్ కే అండ్ బిలో ఆఫ్ ఎల్. ఎల్ కన్నా కింద అలాగే కే కన్నా పైన ఉండాలి జే.
కానీ అది ఇమ్మీడియట్లీనే ఉండాల్సిన అవసరం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. నెంబర్ 2. నెక్స్ట్ there are 3 persons lives between M and O. M and N. M కి N కి మధ్యలో 3 పర్సన్స్ ఉండాలమ్మా. N who అంటే N does not live at the bottom first. సో N అనేవాడు బాటమ్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండకూడదు. N is not at the first floor. అది. సో పాసిబిలిటీస్ తీసుకుంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఎవరున్నా అడుగుతున్నాడు అమ్మా. సో N ఫస్ట్ ఫ్లోర్ ఛాన్స్ లేదు కాబట్టి N కి సెకండ్ ఫ్లోర్ అయితే ఛాన్స్ ఉంది. ఆఫ్టర్ 3 ప్లేసెస్ ఇక్కడ ఎవరున్నట్టు M అంటే టాప్ మోస్ట్ ఫ్లోర్లో M. అలానే ఎందుకు ఉండాలి? సో ఇక్కడ నాకు N పెట్టాను అనుకోమ్మా, 3 ప్లేసెస్ పైన M ఛాన్స్ లేదు. ఇక్కడ N పెడితే 3 ప్లేసెస్ పైన ఛాన్స్ లేదు. ఇక్కడ N పెట్టాను అనుకోమ్మా, ఇది N 1 2 3 ప్లేసెస్ తర్వాత ఇక్కడ M, ఇది కూడా ఒక అవకాశం ఉందిగా. అలానే ఎందుకు ఉండాలి? ఇంకా టాప్ మోస్ట్ ఫ్లోర్ కూడా ఛాన్స్ ఉంది. 6 5 4 3 2 1 ఇక్కడ N పెట్టాను అనుకో, 1 2 3 ప్లేసెస్ తర్వాత M రావాలి. మరి దీని ప్రకారం N వస్తుంది పాసిబిలిటీ. అలాగే L కింద J, K కింద పైన J. సో ఇక్కడ L J K అలానే ఎందుకు ఉండాలి? L J K ఇలా కూడా ఉండొచ్చు. సో మిగిలిపోయిన పర్సన్ ఎవరున్నాడు? ఓ. ఇక్కడ ఇంకా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి దీనికి. సో నాకు టాప్ పొజిషన్స్లో మినిమం 2 వచ్చాయి, నాకు మోర్ దాన్ 1 వచ్చింది ఆన్సర్ కాదు. సో ఫ్రమ్ ఓన్లీ 1 వీ క్యాన్ గెట్ ద ఆన్సర్. ఓన్లీ 2 అమ్మా, కేవలం 2 నుంచి మాత్రమే తీసుకుంటే ఇస్తారు ఇన్ఫర్మేషన్. 6 5 4 3 2 1 ఇప్పుడు చూడ ఓన్లీ 2 చూడు. ఓ లీవ్స్ ఈవెన్ నెంబర్ ఫ్లో. ఓ అనేవాడు ఈవెన్ ఫ్లోర్ అంటే 2 కానీ 4 కానీ 6 కానీ ఉండాలి. సో పాసిబిలిటీస్ వెయిట్ చేద్దామా. సో ఓ ఈజ్ ఈవెన్. నెక్స్ట్ పాయింట్, 2 పర్సన్స్ లివ్స్ బిట్వీన్ ఓ అండ్ పి. ఓకి పికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి. ఓపి పిఓ 2 పర్సన్స్. నెక్స్ట్ హూ అంటే ఇక్కడ పి లివ్స్ అబోవ్ ఆఫ్ ఎన్ కన్నా పైన పి ఉండాలి. నెక్స్ట్ there are as many persons live above of M కన్నా పైన ఎంతమంది అయితే ఉంటారో as below of J కన్నా బిలోలో కూడా అంతమందే ఉండాలి. రైట్. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ ప్రకారంగా. ఇప్పుడు ఓ అనేవాడు ఈవెన్ కాబట్టి 2 ప్లేసెస్ పైన నాకు పి వస్తుంది. పి కన్నా కింద ఎన్ ఉండాలి. ఎన్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. సో ఓ అనేది ఈవెన్ అన్నాడు. ఎం పైన ఎంతమంది ఉంటారు? జే కన్నా కింద ఎంతమంది ఉండాలి? ఎం ఇక్కడ పెడితే జే ఇక్కడ, ఎం ఇక్కడ పెడితే జే ఇక్కడ. సో ఎన్ని పాసిబిలిటీస్? చాలా పాసిబిలిటీస్ వస్తాయి. సో దీని ప్రకారంగా ఓన్లీ 2 నుంచి ఆన్సర్ రాదు. సో ఇప్పుడు రెండింటిని కలిపి చేసేద్దామా. రెండింటిని కలిపి చేసేసుకుంటే ఒకసారి 6 5 4 3 2 1 మా ఓ అనేవాడు ఈవెన్ అన్నాడు. ఓ ఈవెన్లో పెట్టేసుకుంటే ఎన్ అనేవాడు అందరికన్నా కింద రాకూడదు. సో ఇక్కడ పెట్టాము ఇంకో 3 ప్లేస్ అవుతుంది ఛాన్స్ లేదు. సో పైన పెట్టే ఛాన్స్ ఉంది. ఎన్ 1 2 3 ఆఫ్టర్ 3 ప్లేస్ ఎం కుదరదు, అంటే ఇక్కడ ఎన్ రాకూడదు. ఇక్కడ ఎం పెట్టాను 1 2 3 ప్లేసెస్ ఎం. ఇందాక మాట చెప్పాడు, ఎం కన్నా పైన ఎంతమంది ఉంటారు? జే కన్నా కింద అంతమంది ఉండాలి. ఎం కన్నా పైన 5 ఉన్నారు, అంటే జే కన్నా కింద 5 ఉండాలి. ఇదొక పాసిబిలిటీ నాకు. తర్వాత జే కన్నా పైన ఎల్ ఉండాలి. ఏది లేదు. దిస్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఓ 2 పొజిషన్ ఛాన్స్ లేదు. ఓ 4th పెట్టామనుకోండమ్మా, 2 ప్లేసెస్ తర్వాత ఓకి పి ఉండాలి. సో అప్పుడు ఇక్కడ పి వస్తారు, కానీ పి కన్నా కింద ఎన్ ఉండాలిగా. సో ఇది కుదరదు. ఓ 4th ఫ్లోర్స్ కుదరదు. సో 6 5 4 3 2 1 సో ఓ అనేవాడు 6th ఫ్లోర్లో ఉంటే ఓకి 2 ప్లేస్ తర్వాత నాకు పి ఉండాలి. ఇక పి పెట్టేసుకుంటే అమ్మా ఇప్పుడు పి కన్నా కింద ఎన్ ఉండాలి కదా. సో ఎన్ ఈ రెండిట్లో ఎక్కడన్నా ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు ఎల్జేకే ఎన్ అనేవాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండకూడదని చెప్పాడు, కాబట్టి ఎన్ అనేవాడు సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు. అప్పుడు ఎందుకంటే పీ కన్నా కింద మాత్రమే ఎన్ ఉండాలి. ఎంకి ఎన్కి మధ్యలో 3 ఉండాలి కదా. ఎన్ ఎక్కడైతే 1 2 3 ప్లస్ ఎం ఉండాలి, కుదరదుగా. సో టోటల్లీ దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. సో ఇండివిజువల్గా రాలేదు, టుగెదర్ తీసుకున్నప్పుడు నాకు ఆన్సర్ రాలేదు, కాబట్టి ఆన్సర్ రాదు. కాబట్టి ఆన్సర్ ఒక్కసారి ఈ చూడు డి చూడు ఏం చెప్పాడు.
if the data given both the statements 1 and 2 together are not sufficient to get the answer. రెండింటిని కలిపినా కూడా నాకు ఆన్సర్ రాదు అని చెప్తున్నాడు కాబట్టి ఆన్సర్ ఇస్ డి. సో 164 ఆన్సర్ ఇస్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 165 క్వశ్చన్ చూడు. 8 persons in MNOPQRST sit in a single row and all are facing north. 8 మంది ఒక రోలో కూర్చున్నారంట, నార్త్ ని ఫేస్ చేస్తున్నారు బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్. హూ సిట్స్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అయితే చివరిలో కూర్చుంది ఎవరు? 8 persons ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక రోలో నార్త్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే చివరిలో ఎక్స్ట్రీమ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటున్నాడు. 3 persons sits between M and N. సో 3 persons between M and N. Who అంటే N. N sits third from extreme end. అది ఆ ఎక్స్ట్రీమా ఈ ఎక్స్ట్రీమా తెలియదు కానీ N అనేవాడు మాత్రం థర్డ్ పర్సన్ ఉండరు ఎక్స్ట్రీమ్ గా. సో ఇక్కడ N అయితే 3 ప్లేసెస్ తర్వాత M. ఇది ఒక ఛాన్స్. అలా ఎందుకు ఉండాలమ్మా? 1 2 3 4 5 6 7 8. ఈ ఎక్స్ట్రీమ్ చి తీసుకుంటే థర్డ్ పొజిషన్ లో N. ఆఫ్టర్ 3 ప్లేసెస్ ఇక్కడ ఎవరు ఉండాలి? రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నాడు కాబట్టి ఓ సిట్స్ ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్ కి 1 2 3 4 ఫోర్త్ లెఫ్ట్ ఇక్కడ ఎం ఉంది, ఆడేమో ఓ పెట్టమంటున్నాడు. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. ఇక్కడ ఎన్ కి అసలు ఫోర్త్ లెఫ్టే కుదరదు. సో దిస్ కేస్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. అసలు ఆ క్వశ్చన్ డేటానే క్లియర్ గా లేదు కాబట్టి ఫస్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆన్సర్ రాదు. ఓకే, సో అసలు పనికిరాదు నాకు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడమా. పీ సిట్స్ ఫోర్త్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్. 1 2 మొత్తం నా దగ్గర 8 పర్సన్స్ ఉన్నారు కదా. 1 2 3 4 5 6 7 8. పీ సిట్స్ ఫోర్త్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్. ఈ ఎక్స్ట్రీమ్ నుంచి కావచ్చు, నుంచి కావచ్చు. పీ అనేవాడు ఫోర్త్ పర్సన్. 3 persons is between P and Q. P కి Q కి మధ్యలో ముగ్గురు కాబట్టి ఇక్కడ Q, కాబట్టి ఇక్కడ Q. నెక్స్ట్ హూ అంటే ఎవరు? ఇక్కడ Q గురించి. Q సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ O. O కి సెకండ్ లెఫ్ట్ లో Q. O కి సెకండ్ లెఫ్ట్ లో Q కుదరదు బికాస్ ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద నార్త్ అని చెప్పారు కాబట్టి. సో ఫస్ట్ కేసు ప్రకారం పనికి రాడా, కానీ సెకండ్ ప్లేస్ ఇంకా ఉందిగా, అది చూసుకోవాలి మనం. M and N ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ R. R పక్కన M అని ఉండాలి మా. R ఇక్కడ ఉంటే M or N, N or M. సో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్స్ లో కూర్చుంది ఒకడైతే Q కన్ఫర్మ్, కానీ రెండో వాడు N కానీ M కానీ ఎవరైనా ఉండొచ్చు. ఆన్సర్ చెప్పగలమంటే కన్ఫర్మ్ గా చెప్పలేం. సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్. సో సెకండ్ నుంచి ఆన్సర్ చెప్పగలమంటే చెప్పలేము. సో ఇప్పుడు 1 చెప్పలేము, 2 చెప్పలేము. మరి రెండింటి కలపచ్చా అంటే కలపడానికి కుదరదు. ఎందుకంటే ఫస్ట్ అసలు ఇచ్చిన డేటానే కరెక్ట్ కాదు కాదు కాబట్టి కలిపే అవకాశమే లేదు. కాబట్టి రెండింటిని టుగెదర్ చేసినా నాకు ఆన్సర్ రాదు. సో 1 రాలేదు, 2 రాలేదు, even 2 also we can't get the answer. So answer is option D is the right answer. So answer is D. Next one, problem number 166. Study the following information carefully and answer the questions given below. A certain number of boxes are placed from top to bottom. So top నుంచి bottom కొన్ని boxes ని place చేయడం జరిగింది. 2 boxes are placed between S and U. మా S కి U కి మధ్యలో 2 boxes ఉన్నారంట. S and U having 2 boxes. Next, only box M is placed above box N. Box N కి above లో M మాత్రమే ఉండాలి అన్నాడు. అంటే దాని అర్థం M is at the top most box అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 1 box is placed between U and the box V. మా U కి V కి మధ్యలో ఓన్లీ 1 బాక్స్ మాత్రమే ఉండాలి అంటున్నాడు. అంటే యువి అండ్ VU రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్ V ఈజ్ ప్లేస్డ్ బిలో బాక్స్ U. మా ఇక్కడ బాక్స్ V అనేది U కన్నా బిలోలో మాత్రమే ఉండాలని చెప్పాడు. సో కింద మాత్రమే ఉండాలి. నెక్స్ట్ బాక్స్ V ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ U. బాక్స్ Q ఈజ్ ప్లేస్డ్ జస్ట్ బిలో ఆఫ్ P. P కి జస్ట్ బిలోలో ఉండాలి Q, జస్ట్ బిలో. సో రైట్, నేను బాక్స్ పెట్టుకుంటా. 2 boxes are placed between S and Q. There are 2 boxes are between S and Q. SQ, QS. Right? Next. The number of boxes placed above of M is same as the number of boxes below of V.
మా ఎం కన్నా అబోవ్ ఎన్ని ఉన్నాయో వి కన్నా కింద అని ఉండాలంట. ఎం కన్నా పైన అసలు ఎవరు లేదు అంటే దాని అర్థం ఏంటి, వి కన్నా కింద కూడా ఎవరు ఉండరండి అర్థం. ఓకే, అంటే బాటమ్ మోస్ట్ ఫ్లోలో ఉండే బాక్స్ ఎవరు, వి. వికి 1 గ్యాప్ అబోవ్లో యూ, వికి 1 బాక్స్ అబోవ్లో యూ, అండ్ యూకి 2 ప్లేసెస్ తర్వాత ఎస్ కదా, కిందకు వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే వి బాటమ్ కాబట్టి. 2 ప్లేసెస్ అబోవ్లో ఉంటే ఎస్. నెక్స్ట్ వి అయిపోయింది కదా, ఇది వియు. నెక్స్ట్ ఎస్కి 2 ప్లేసెస్ తర్వాత క్యూ, ఎస్కి ఆఫ్టర్ 2 ప్లేసెస్ బిలో వస్తే యూ ఉంది కాబట్టి అబోవ్ వెళ్ళాలి, ఎవరమ్మా, క్యూ. ఓకే, సో పి ఇమ్మీడియట్ బిలో క్యూ అంటే క్యూ ఇమ్మీడియట్ అబోవ్లో పి ఉండాలి. సో ఇక్కడ పి, నో గ్యాప్స్. ఓకే రైట్, నెక్స్ట్ పాయింట్ చూడు. బాక్స్ క్యూ ఈజ్ జస్ట్ బిలో ఆఫ్ పి, పికి బిలోలో క్యూ. నెక్స్ట్ 2 boxes are placed between S and Q. S కి Q కి మధ్యలో 2 boxes అయిపోయిందా. నెక్స్ట్ the number of boxes placed above of M is number same as the number of boxes below of V. అయిపోయిందిగా. నెక్స్ట్ బాక్స్ N is placed above box P. P కన్నా above లో బాక్స్ N ఉండాలంట. ఓకే, నాట్ మోర్ దాన్ 1 box is placed బాక్స్ N and P. ఎన్కి పీకి మధ్యలో ఒక్కటి కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే ఒక్కటైనా ఉండొచ్చు, అసలు ఏమీ లేకుండా 0 అయినా ఉండొచ్చు, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎన్ అండ్ పి. నెక్స్ట్ నాట్ మోర్ దాన్ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎన్ అండ్ పి. ఎన్కి పీకి మధ్యలో ఒక్కటి కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నాడు. అదే ఈ పాయింట్ బాక్స్ ఎన్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ఆఫ్ పి, పీ కన్నా అబోవ్లో బాక్స్ ఎన్ ఉండాలి, బట్ నాట్ ఇమ్మీడియట్లీ అబోవ్, కానీ ఇమ్మీడియట్ అబోవ్లో ఉండకూడదు అన్నాడు. అంటే 0 వచ్చే ఛాన్స్ లేదు, అంటే వాళ్ళిద్దరు పక్క పక్కన ఉండకూడదు అని అర్థం. సో ఏంటంటే పక్క పక్కన ఉండకూడదు, వాళ్ళిద్దరి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి. సో దిస్ ఇస్ ద పాసిబిలిటీ. ఓకే రైట్, టోటల్ స్ట్రెంత్ చూడు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, టోటల్ 13 ఉన్నాయి, 13 boxes ఉండే. For 166th question, how many boxes are there in the arrangement? Total arrangement of boxes in the 13 boxes. So answer is 13. Option B is the right answer. How many boxes are placed between box P and U? Amma P ki U ki madhya ఎన్ని boxes ఉన్నాయి, 1 2 3 4 5 6, ఎన్ని boxes అమ్మా, 6 boxes ఉన్నాయి, అంటే more than 5. Option E is the right answer for 167. Next 168, which among the following statement is not true? అమ్మా ఇక్కడ కరెక్ట్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. నో బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఆఫ్ వి. మా వి కన్నా బిలో అసలు ఏ బాక్స్ లేదు అనేది అది ట్రూ స్టేట్మెంట్, కానీ మనకు కావాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ బి తీసుకుంటే బాక్స్ ఎస్ ఈజ్ ప్లేస్డ్ అబోవ్ ఆఫ్ పి. మా పి కన్నా అబోవ్లో ఎస్ ఉందా, లేదు కదా, సో ఇట్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. సో నాకు కావాల్సింది అదే కదమ్మా, నాట్ ట్రూ స్టేట్మెంట్స్ మనకు కావాల్సింది, కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 168. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ నెక్స్ట్ 169, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్? ఎస్ యొక్క పొజిషన్ ఏంటి? 5th ఫ్రమ్ ద టాప్, 1 2 3 4 5 6 7 8th ఫ్రమ్ ద టాప్, కానీ 5th కాదుగా. సెకండ్ ఫ్రమ్ ద బాటమ్, సో సెకండ్ ఫ్రమ్ ద బాటమా, నో. 6th ఫ్రమ్ ద బాటమ్, బాటమ్ నుంచి 6 1 2 3 4 5 6, yes 6th ఫ్రమ్ ద బాటమ్. సో ఆన్సర్ ఏంటమ్మా, ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 169. నెక్స్ట్ 170, ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ ఎం అండ్ ఎస్. అమ్మా ఎంకి ఎస్కి మధ్యలో ఎన్ని బాక్సులు అయితే ఉన్నాయో, 1 2 3 4 5 6, 6 బాక్సెస్ ఉన్నాయమ్మా. అయితే అన్నే బాక్సులు యాజ్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిట్వీన్ యూ అండ్ డాష్, అంటే యూకి ఇంకొక ఏదైతే లెటర్ ఉందో దానికి మధ్యలో ఏదైతే బాక్స్ ఉందో దాని మధ్యలో 6 ఉండాలి. అది ఎక్కడో చెప్పన్నాడు. యూ ఇక్కడ కదా, కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు, సో పైకి పో 1. సో ఇది యూ కదమ్మా, 1 2 3 4 5 6 తర్వాత ఉన్నది ఎవరు ఇక్కడ, పి. అంటే యూకి పీకి మధ్యలో కూడా నాకు 6 బాక్సెస్ ఉండాలి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 170 ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 174 to 176. ఇక్కడ మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. వాటిలో కొన్ని నెంబర్స్ ఇచ్చాడమా, ఆల్ ఆర్ 6 digit నెంబర్స్.
అన్నీ కూడా 6 డిజిట్ నెంబర్స్ ఇచ్చారు. సో వాటిలో నుంచి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6 ఎలా వచ్చాయనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇన్పుట్ నుంచి స్టెప్ 1 చూసుకుంటే కనుక సో సేమ్ నెంబర్సే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా ఉన్నాయమ్మా, సేమ్ నెంబర్సే. కాకపోతే ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ అన్ని 6 డిజిట్ నెంబర్స్ కాబట్టి లెట్ us assume it is a 15, 27, 48, 56, 71 and 84. So here all these numbers are arranged in ascending order. So that's why and apply the same logic to the given input. అదే లాజిక్ ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్పుట్ ఉంది మనకి, ఫైండ్ ద స్టెప్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్, దీనికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ నెంబర్స్ ఇక్కడ రాశానమ్మా, ఇప్పుడు ఆ నెంబర్స్ ఇక్కడ రాశా. ఓకేనా? సో ఇప్పుడు ఈ నెంబర్స్ మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి కదా. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ 1 ప్రకారం 76, 63, 84, 24, 37, 67 అనుకుంటే, ఎందుకంటే అన్ని 6 డిజిట్ నెంబర్సేగా. సో లోయెస్ట్ నెంబర్ 24 కదా. సో 24తో సంబంధించిన నెంబర్ ఇక్కడ రాసుకో. 24, 35, 67. నెక్స్ట్ 37, 37, 54, 62. తర్వాత 63 కదా. సో 63, 57, 18. తర్వాత 65, 65, 42, 38. తర్వాత 76. సో ఇక్కడ 76, 54, 23. తర్వాత 84, 72, 51. అవునా? అది మనకి స్టెప్ 1 అవుతుంది. స్టెప్ 2 ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. స్టెప్ 2 చూడమా, స్టెప్ 1 నుంచి స్టెప్ 2 ఎలా వచ్చిందో చూడు ఒకసారి. ఇక్కడ ఉన్న నెంబర్స్కి వీటికి తేడా లేదు, డిఫరెంట్గా ఉన్నాయి. సో డిఫరెంట్గా ఉన్నాయి, అవునా? సో 1, 2 అయిందమ్మా, అంటే +1. నెక్స్ట్ 5, 6 అయిందమ్మా, +1. 2, 1 అయింది, -1. 6, 5 అయింది, -1. 7, 8 అయింది, +1. 4, 3 అయింది, -1. అక్కడ మనం జాగ్రత్త క్లియర్గా చూసుకుంటే ఈవెన్ నెంబర్స్కి ఏమో -1 చేస్తున్నాడు, ఆడ్ నెంబర్స్ ఏమో +1 చేస్తున్నాడు. నెక్స్ట్ 2, -1, 1. 7, +1. 6, -1. 1, +1. 5, +1. 3, +1. ఆడ్ డిజిట్స్కి ఏమో +1 చేస్తున్నాడు, ఈవెన్ డిజిట్స్కి ఏమో -1 చేస్తున్నాడు. ఓకే, ఆడ్ డిజిట్స్ +1, ఈవెన్స్ -1. సో స్టెప్ 2 ప్రకారం ఇక్కడ మనం రాసుకున్న లాజిక్, ఆడ్ డిజిట్స్ +1, ఈవెన్ డిజిట్స్ -1. సో ఈవెన్ కదా, -1 రావాలి, అంటే 1, 3 ప్లస్ కదమ్మా, 4, 6, 5, 8. సో ఆడ్స్ ఏమో -1 కదా, సారీ ఆడ్ ఏమో +1 కదమ్మా. 4, 8, 6, 3, 5, 1. ఈవెన్స్కి ఏమో -1. సో 5, 4, 6, 8, 2, 7. ఈవెన్స్ -1 కదమ్మా. సో 5, 6, 3, 1, 4, 7. ఈవెన్కి -1, ఆడ్కి +1. సో 8, 5, 6, 3, 1, 4. సో ఇక్కడ ఈవెన్కి 7, 3, 8, 1, 5 కదా, +1, 6, ఆడ్ కదా, +1, 2. సో ఈ విధంగా ఆడ్కి +1, ఈవెన్ డిజిట్స్కి -1 చేశాడు. నెక్స్ట్ స్టెప్ 2 నుంచి స్టెప్ 3 చూడమ్మా. ఇక్కడ కనిపించే నెంబర్స్ ఏమన్నా చూడు, ఇక్కడ 1, 2, 3, 5, 6, 8. 1, 2, 3, 5, 6, 8. 1, 2, 4, 5, 6, 8. 1, 2, 4, 5, 6, 8. అంటే వాడు ఏం చేస్తున్నాడు, ఈచ్ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో డిజిట్స్ మొత్తాన్ని కూడా వాడు ఏం చేస్తున్నాడు అంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటున్నాడు. సో వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టేసుకుంటే 1, 3, 4, 5, 6, 8. 1, 3, 4, 5, 6, 8. 2, 4, 5, 6, 7, 8. ఇక్కడ 1, 3, 4, 5, 6, 7. ఇక్కడ 1, 3, 4, 5, 6, 1, 3, 4, 5, 6, 8. నెక్స్ట్ ఇక్కడ 1, 2,
3 6 7 8. సో నెంబర్స్ మొత్తాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం థర్డ్ స్టెప్గా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడమా. థర్డ్ స్టెప్లోనే ఫస్ట్ 2 డిజిట్స్ 2 1s are 2, నెక్స్ట్ 2 డిజిట్స్ 5 3s are 12 15 5 3s are 15, తర్వాత 6 into 8 48. అంటే 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ రాసుకుంటున్నాడమ్మా. 1 into 2 2, 5 4s 20, 6 8 48, 1 into 2 2, 4 3s are 12, 7 6 are 52, 2 3s are 6, 5 6 are 30, 7 6 are 56. సరిపోయిందా అట్లా, సారీ 7 8s are 56. సరిపోతుందా అట్లా. అంటే వాడు ఏం చేస్తున్నాడు, 2 డిజిట్స్ చేత మల్టిప్లై చేసుకుంటున్నాడు కదా. 1 into 3 3, 5 4s are 20, 48, 3 1s are 3, 20, 48, 4 2s are 8, 30, 56, 3 20 42, 3 20 48, 2 18 56. అలా, అది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ ఏంటమ్మా, దీంట్లోంచి ఇవి ఎలా వచ్చాయి చూడు. 2 ఈవెన్ నెంబర్ 2 అలాగే ఉంది, 1 ఆడ్ నెంబర్ +2 అయింది, 5 + 2 7, 4 సేమ్ 8 సేమ్, 2 2 0 4 8 ఇవేం మారలా, 2 సేమ్ ఉంది, 1 + 2 2, 5 + 2 6 సేమ్ అలాగే ఉంది, 6 సేమ్, 3 + 2 0, 5 + 2 6. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఆడ్ నెంబర్కి +2 చేసుకుంటున్నాడు అమ్మా. ఆడ్ నెంబర్కి +2 చేస్తున్నాడు, ఈవెన్ నెంబర్స్ మిగతా అలా పడేస్తున్నాడు అంతే. సో ఆడ్ నెంబర్కి +2 చేస్తున్నాడు కాబట్టి 3 + 2 5, రిమైనింగ్ అని సేమ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో 5 2 0 4 8 ఈవెన్ నెంబర్స్ సేమ్ అలాగే ఉంటాడమ్మా. +2 చేసుకుంటే 0 7 6, +2 చేసుకుంటే 5 2 0 4 2 ఈవెన్ నెంబర్స్ ఏం కదిలించొద్దు, అలాగే ఉండాలి. సో 5 2 0 4 8, సో 2 3 +2 కదమ్మా 8, సో +2 అంటే 7 6 సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ చూడు, సిక్స్త్ స్టెప్ చూడమా. సో ఇక్కడ 24 16 20 24 20 19 అనేవి చాలా చిన్న చిన్న నెంబర్స్. సో 12 19 24 సరిపోయిందా. 12 + 2 20, 12 + 2 12 + 4 16, 13 15 18 20 సరిపోయిందా. అంటే వాడు ఏం చేస్తున్నాడు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ రాసుకుంటున్నాడమ్మా. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసుకుంటే 12 14 19 యాడ్ చేస్తున్నాడు మొత్తం. 12 14 19, 13 + 5 18 26, 6 7 8 13. సో 6 + 2 8 13. నెక్స్ట్ 12 14 14 + 5 19, 13 16 24 26. సో మొత్తం ఇలా. సో దీంతో స్టెప్ 5 కూడా మనకు వచ్చేసింది కదమ్మా. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 174 ఏమడుతున్నావు చూడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపియర్స్ ఓన్లీ ట్వైస్ ఇన్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్. సో ఇచ్చిన ఇన్పుట్లో లాస్ట్ స్టెప్లో 2 సార్లు మాత్రమే కనిపిస్తుంది ఎవరు, 19 19 19 3 టైమ్స్ వచ్చింది. 26 ఇక్కడ ఇంకొక 26 ఉంది చూడమ్మా, 2 సార్లు కనిపించింది ఏగా. సో ఆన్సర్ ఇస్ 26. సో 174 ఆన్సర్ ఇస్ 26. Answer is D is the right answer for 174. Next 175 చూడమ్మా. What is the difference between the largest and the smallest numbers in step 4? Step 4 లో largest smallest number యొక్క డిఫరెన్స్ అంతా. Step 4 లో
లార్జెస్ట్ నెంబర్ ఎవరు 83,056. స్మాలెస్ట్ నెంబర్ ఎవరు 21,856. వాటి మధ్య డిఫరెన్స్ చూడమా 6 minus 6 0, 5 minus 5 0, 10 minus 8 2, 2 minus 1 1, 8 minus 2 6. సో 61,200 అనేది ఆన్సర్గా ఉండాలి, అవునా? ఎస్. So 175 answer is B, second option for 175. Next 176 చూడమా ఏం చెప్తున్నాడు. Which of the following is a correct representation of the number of times a digit appears in step 5? Step 5 లో ఎన్నిసార్లు ఏ డిజిట్ ఎన్నిసార్లు వచ్చింది అనేది నేను ఒక 5 ఆప్షన్స్ ఇచ్చాను, వాటిలో ఏది కరెక్ట్ చెప్పంటున్నాడు. 5 appears 4 times. 5 అనే నంబరు 4 times వచ్చిందా ఫిఫ్త్ స్టెప్లో? ఫిఫ్త్ స్టెప్ తీసుకుంటే 5 అనే నంబర్ 1 2 3 4 5 5 times వచ్చింది. ఆడేమంటాడు 4 times అంటున్నాడు, తప్పు కదా. సో ఫస్ట్ ఆప్షన్ వస్తుందా? రాదు, ఎందుకంటే 4 times వస్తున్నాడు, మనకి 5 times వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, ఇట్స్ నాట్ మై ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడు. 2 appears 6 times. మా ఫిఫ్త్ స్టెప్లో 2 అనేది ఎన్నిసార్లు వచ్చిందో చూడమా. ఫిఫ్త్ స్టెప్లో 2 అనేది 1 2 3 4 5 6 ఎన్నిసార్లు వచ్చింది? 6 times వచ్చింది. సరిపోయిందా? ఎస్. సో 2 అనేది 6 times వచ్చింది మనకి ఎక్కడ 176లో. సో ఆన్సర్ ఈస్ B, second option is my answer for 176. Problem number 177 to 181, coded inequalities. సో ఇక్కడ మనకి మొత్తం స్టేట్మెంట్స్ 1 2 3 4 సెట్స్ ఇచ్చాడు, అలా కన్క్లూజన్స్ 4 కన్క్లూజన్స్ ఉన్నాయి. వాటిలో రైట్ ఏదేది రాంగ్ అవుతుందో మనం చూసుకోవాలి ఇక్కడ. సో O A A R R S S Q వరుసగా ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ప్రకారం రాసేసుకుందామా. O A R S Q, దిస్ ఇస్ ద ఆర్డర్, రైట్. నెక్స్ట్ మా ఇక్కడ అన్ని వరుసగా ఉన్నాయి కాబట్టి అండ్ సింబల్ రిప్రజెంట్స్ నైదర్ గ్రేటర్ నాట్ స్మాలర్. గ్రేటర్ కాదు స్మాలర్ కాదు అంటే ఈక్వల్. O ఈజ్ ఈక్వల్ టు A. ఏ డాలర్ మీన్స్ A ఈజ్ నాట్ స్మాలర్. స్మాలర్ కాదు అంటే ఐదర్ గ్రేటర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఆర్ హ్యాష్ మీన్స్ నైదర్ గ్రేటర్ నార్ ఈక్వల్ విచ్ మీన్స్ లెస్ దాన్. గ్రేటర్ కాదు ఈక్వల్ కాదు అంటే లెస్ దాన్ అర్థం. ఎస్ స్టార్ మీన్స్ S is not greater than. Not greater than means either less than or is equal to. ఓకే రైట్. సో ఇక్కడ మనకి సేమ్ సైన్స్ ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి జస్ట్ రైట్ కొంచెం జాగ్రత్త విందమ్మా. సో ఇక్కడ R and O subject predicates both are same. That might be a chance of either or, but it is not a confirm. జాగ్రత్త. Q and R. So in between Q and R is a reverse position. So directly R is less than Q. When we reverse it, Q is greater than R. నాకు కావాల్సిన Q greater than R అవ్వాలి. ఎట్ ది రేట్ అంటే ఏంటమ్మా ఇక్కడ నైదర్ స్మాలర్ నార్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ అనే అర్థం. సో Q greater than R కరెక్టే కదమ్మా, రైట్. నెక్స్ట్ మా ఎట్ ది రేట్ అంటే గ్రేటర్ దాన్ S2O. సో Sకి Oకి మధ్యలో నాకు 2 ఆపోజిట్ సైన్స్ వచ్చాయి. సో రిలేషన్ బిట్వీన్ దెమ్ వీ కాంట్ డిటర్మైన్. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈస్ రాంగ్. నెక్స్ట్ మా R2O తీసుకో. R2O తీసుకుంటే రివర్స్. R ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు O ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు R. రివర్స్ చేసుకుంటే R ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు O ఉండాలమ్మా. ఇక్కడ అండ్ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? నైదర్ గ్రేటర్ నాట్ స్మాలర్. గ్రేటర్ కాదు స్మాలర్ కాదు అంటే ఈక్వల్ టు అని. నాకు కావాల్సింది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కానీ అక్కడ వచ్చిందేమో ఈజ్ ఈక్వల్ టు. పనికి వస్తుందా అంటే నో, పనికి రాదు. అలాగే హ్యాష్ తీసుకో. హ్యాష్ అంటే ఏంటమ్మా నైదర్ గ్రేటర్ నాట్ ఈక్వల్ టు విచ్ మీన్స్ లెస్ దాన్ అంటే R ఈజ్ లెస్ దాన్ 0. మనకు కావాల్సింది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కానీ అక్కడ ఉంది లెస్ దాన్. ఇండివిజువల్లీ 3 and 4 they both are wrong, but they are in 50% right. So whenever we together 1 and 2, then only we get R is less than or equal to O. So R అనేది less than or is equal to O అవుతుంది. Okay, so answer is only 1 and either 3 or 4 follows. So only 1 true, అలాగే either 3 or 4 follows. Answer is option E is the right answer for 177. Answer is E, fifth option. Next ma, seventh one. A to E, E to F, F to O, O to L వరుసగా ఉన్నాయి కదమ్మా. A E F O L. సో నెక్స్ట్
So here star means not greater than. Not greater than means either less than or is equal to. Dollar means not smaller. Small, not smaller means either greater or is equal to. Next hash. What is the meaning of hash? Neither greater nor equal to, which means less than. Next, what about at the rate? At the rate means neither smaller nor equal to, which means greater than. So here all the symbols are uneven symbols. So అన్ని కూడా different symbols ఉన్నాయి కాబట్టి సో మనం వేటికి మధ్య రిలేషన్ చెప్పలేము, అన్ని కూడా cannot be determined, సిఎన్డిసి వస్తాయి. మరి ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటే దట్ మైట్ బి ఏ ఛాన్స్ ఫర్ ఐదర్ ఆర్, బట్ ఇక్కడ ఆప్షన్స్ లో ఎక్కడ ఐదర్ ఆర్ అన్న మాట్లేదు కాబట్టి ఫస్ట్ ఎల్ టు ఎఫ్. బిట్వీన్ ఎల్ టు ఎఫ్ we have opposite signs, that's why relation between them we cannot be determined, that's why first one is wrong. No need to decode that hash symbol. అనవసరం, ఎందుకంటే ఎల్ఎఫ్ మళ్ళీ సేమ్ ఇంకోటి ఉంటే ఐదర్ ఆర్ వస్తుంది, అసలు లేనప్పుడు ఇంకెందుకు మనం చూడడం. ఈ టు ఓ. So between U, E and O, we have opposite signs. So relation cannot be determined. C and D, and we need three possibilities. But when we decode the at the rate symbol, it might be possibility for maximum of two symbols, but not for the third symbol. That's why individually, which is wrong, and there is no subject predicate same for another option. So that's why C is the second option is wrong. Next A and O. Between A and O also opposite signs. So which is wrong. E and L. E and is also ఆపోజిట్. సో ఇక్కడెక్కడ కూడా సేమ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ కలిగి ఉన్న లేవు కాబట్టి ఆల్ ఆర్ ఫాల్స్, అన్ని తప్పులే. కాబట్టి ఆన్సర్ ఇస్ నన్ ఇస్ ట్రూ. ఆప్షన్ ఏ, అన్ని తప్పులే. ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ మా వరుసగా ఉన్నాయి కదమ్మా, బి టు క్యూ, క్యూ టు ఏ టు ఎల్, ఎల్ టు ఎన్. సో బి క్యూ ఏ ఎల్ ఎన్ వరుసగా రాసేద్దాం. At the rate means neither smaller nor equal means greater. Hash means neither greater nor equal to means less than. So and symbol means neither greater nor smaller, which means is equal to. Star symbol means not greater than. Not greater than means either less than or is equal to. Okay, right. So n to a same subject predicates ఎక్కడ లేవు కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ n to a చూద్దాం. n dollar not smaller means either greater or equal to. N is greater than or equal to a అన్నాడు మా. సో between, so n to a is less than or equal to n. When we reversed it, n is greater than or equal to a, right? Yes, first one is right. L to q, L to q, q less than l. When we reversed it, l is greater than q. What about at the rate, neither smaller nor equal, which means greater than. Yes, right. Second one also right. And b to n. So between b to n, we have two opposite signs. So relation between b and n is c and d, cannot be determined. So no need to decode it. And q to n, q to n, q to n is q less than n. What about hash? Neither greater nor equal, which means less than, right? So answer is 1, 2 and 4 follows. 1 to 4, which means option B, second option is the right answer for 179. Next one, 180. E to M, M to N, N to O, O to P. E, M, N, O, P. Next, hash means neither greater nor equal to, which means less than. Star means not greater than. Not greater than means either less than or equal to. At the rate means neither smaller nor equal to, which means greater. Next, dollar means not smaller. Not smaller means either greater or equal to. సో ఇక్కడ మనకి ఆపోజిట్ సింబల్స్ కూడా ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. పి టు ఎం. సో పి టు ఎం, బిట్వీన్ పి టు ఎం వీ హ్యావ్ opposite signs. So relation between them cannot be determined, and I need three possibilities. When we decode P and M, we have maximum of one or two possibilities. That's why no need to verify, no need to decode P to M. చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాన్ని డికోడ్ చేస్తే మహా అయితే ఒకటో రెండో వస్తాయి, అంత మించి అయితే మూడు అయితే రావుగా. నాకు పీకి ఎంకి మధ్య సిఎన్డి కాబట్టి గ్రేటర్ కావాలి, లెస్సర్ కావాలి, ఈక్వల్ టు మూడు కావాలి. దీని హ్యాష్ అంటే ఏంటి? నైదర్ గ్రేటర్ నార్ ఈక్వల్ టు, విచ్ మీన్స్ లెస్ దాన్. అంటే పీ లెస్ దాన్ ఎం అంటున్నాడు, అదొకటి రైట్ ఇద్దాం కాదుగా. సో పోనీ సేమ్ సబ్జెక్ట్ ఆఫ్ పీ ఎం ఉందా? లేదు. లేనప్పుడు ఇంకెందుకు డీకోడ్ చేయడం అనవసరం, టైం వేస్ట్. క్లోజ్. పీ టు ఎన్ తీసుకుంటే మా పీ టు ఎన్, ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ పీ. వెన్ వి రివర్స్డ్ ఇస్ పీ ఈజ్ లెస్ దాన్ ఎన్. సో పీ ఈజ్ లెస్ దాన్ ఎన్. వాట్ అబౌట్ హ్యాష్? హ్యాష్ means neither greater nor equal to means less than, right kadamma. Second one is right. And m to o, so between m and o also we have two opposite signs, so relation between them cannot be determined. So that's why, and there is no subject object same here in the other option, so that's why no need to verify option 3. Close. N to e,
E is less than n when reverse it n is greater than E. What about at the rate? Neither smaller nor equal means greater than. Right kadamma? Right. So answer is only 2 and 4 follows. So answer is B. Second option is the right answer. Next one, 181. A to E, E to F, F to G, G to H. So A, E, F, G, H. Dollar means not smaller, greater than or equal to. At the rate means neither smaller nor equal to, means greater than. Star means not greater than, which means either less than or equal to. Hash means neither greater nor equal to, which means less than. Right? Next one. H to E. H to E. HE, HE. That might be a chance for either or, but it is not a confirm. H to E. Between H and E, we have one greater than and less than. They both are opposite signs. So we need three possibilities: greater than, less than, and equal to. Here H is at the rate means neither smaller nor equal, which means greater. Ikkada E at the rate means neither smaller nor equal, means greater than. ఇక్కడ నాకు H greater than E, E greater than H. రివర్స్ చేస్తే H less than E వస్తుంది. సో ఒక గ్రేటర్ దాన్ వచ్చింది, ఒక లెస్ దాన్ వచ్చింది, కానీ ఈక్వల్ టు అనేది కావాలి కదా, అది లేకుండా మనం చెప్పలేం. కాబట్టి 1 and 3 రాంగ్. టుగెదర్ ఛాన్స్ లేదు, కుదరదు, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు రాదు కలిపినా సరే నాకు. అందుకని 1 and 3 రాంగ్. క్లోజ్. A to G. Between A and G also one greater than, one less than are equal to opposite signs. Relation cannot be determined. And same subject objects AG ఇంకోటి ఉందా అంటే లేదు, కాబట్టి ఇంకెందుకు క్లోజ్. నెక్స్ట్ A to F తీసుకో. A to F, A is greater than F. At the rate అంటే ఏంటమ్మా, neither smaller nor equal means greater than, అంటే A greater than F. కరెక్టే కదమ్మా. సో ఆన్సర్ is fourth one is right. So only 4 follows. That means answer option E is the right answer for 181. Next one, problem number 182 to 184. Blood relations. చూద్దామా 3 questions. A is sister of B. A అనే వాళ్ళు సిస్టర్ అంట ఎవరికి, B కి. B is married to D. B మ్యారేజ్ చేసుకోవాలి D ని. D is the father of C. D father కాబట్టి B is the mother for whom, C. Next H is the son of G. G son is H. వెయిట్ చేద్దామా. B is mother-in-law of G. What is the meaning of mother-in-law? Mother-in-law means my spouse's mother is my mother-in-law. So G's spouse's mother is B. So G spouse ఇక్కడ C అవ్వచ్చు, లేకపోతే C వాళ్ళ సిబ్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. D హ్యాస్ ఓన్లీ వన్ సన్ అండ్ నో డాటర్. మా Dకి ఓన్లీ వన్ సన్ మాత్రమే, అంటే కొడుకులు ఒక్కరే ఉండాలి, అలాగే కూతురు లేరంట, అంటే ఒక్కరే పిల్లలు ఉండాలి. ఆ ఒక్క పిల్లలు ఎవరు ఇక్కడ, C. కాబట్టి ఒక్కడే కొడుకు, కాబట్టి C is a male person and B is the mother-in-law of G. G వాళ్ళ అత్తగారు B, which means B's spouses, not B, it's G. So here that G spouse is C. So G అనే అమ్మాయి వాళ్ళ స్పౌజ్ ఎవరు, వాళ్ళ హస్బెండ్ ఎవరు, C. C's mother. వాళ్ళకి ఏమవుతారు మా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ అనేది అయ్యేది. ఎస్. నెక్స్ట్ H is the son of G. G వాళ్ళ సన్ అన్న, C వాళ్ళ సన్ అన్న ఒకటేగా. H is the son of G. Next D has only one son and no daughters. Next A is married to E. ఏ ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఈని మ్యారేజ్ చేసుకోవాలి. ఏ ఫీమేల్ కాబట్టి ఇక్కడ ఈ ఎవరు, మేల్ పర్సన్. F is daughter of A. సో ఏ వాళ్ళ డాటర్గా నాకు ఎవరు ఉండాలమ్మా, F ఉండాలి. డాటర్ కదా, ఫీమేల్ పర్సన్ మైనస్. రైట్. సో టోటల్గా బ్లడ్ రిలేషన్ సంబంధించిన ఫ్యామిలీ ట్రీ అది. నెక్స్ట్ 182 చూడమా. హౌ ఈజ్ H రిలేటెడ్ టు D. అమ్మా Dకి H ఏమవుతారు, సో Dకి H ఏమవుతారంటే మై సన్స్ సన్ ఈజ్ మై గ్రాండ్ సన్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ D. ఫర్ 182 ఆన్సర్ ఈస్ D. నెక్స్ట్ 183. హౌ ఏ రిలేటెడ్ టు C. అమ్మా దీనికి తెలుగు అర్థం, Cకి ఏ ఏమవుతారు, C నుంచి చూడాలమ్మా. ఫ్రమ్ C హౌ ఏ రిలేటెడ్ టు C. హౌ ఏ రిలేటెడ్ టు C. మై ఫాదర్స్ వైఫ్ ఈజ్ మై మదర్, మదర్ సిస్టర్ ఇస్ మై ఆంట్. స్పెషల్లీ మెన్షన్ చేస్తే కనుక మ్యాటర్నల్ ఆంట్ అని చెప్పాలి. సో అదేం చెప్పలేదు కాబట్టి ఆంట్ ఈజ్ ఎనఫ్. ఫర్ 183 ఆన్సర్ ఈస్ C. హౌ ఈజ్ F రిలేటెడ్ టు B. తెలుగు అర్థం, Bకి F ఏమవుతారు. అమ్మా
సో బి నుంచి ఎఫ్ చూడాలమ్మా, బి నుంచి ఎఫ్ చూడాలి. మై సిస్టర్స్ డాటర్ ఈజ్ మై నీస్, ఎన్ఐసి నీస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ. చాలా మంది ఏం చేస్తారు, తప్పు చేస్తారు స్టూడెంట్, ఇది బి ఫీమేల్, ఏ ఫీమేల్ కాబట్టి ఫీమేల్కి మై సిస్టర్స్ డాటర్ అంటే నాకు డాటర్ కదా అని చెప్పి తెలుగులో అనుకుంటాం కదా. సో నేను అబ్బాయి కాబట్టి నా తమ్ముడు కొడుకు నేను కొడుకు అంట, కానీ ఇంగ్లీష్లో సన్ అనకూడదు, హీఈస్ మై నెఫ్యూ. అలాగే మై సిస్టర్స్ డాటర్ ఈజ్ మై నీస్, మై సిస్టర్స్ సన్ ఈజ్ మై nephew, my brother's son is my nephew, my brother's daughter is my niece, they are not my sons and they are not my daughters. Okay, so అది మనం క్లాస్ లో చెప్పుకుంటాం దాని గురించి బ్రీఫ్ గా. రైట్, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 184. రో నెంబర్ 185 to 189 కోడింగ్ అండ్ డికోడింగ్ పార్ట్ చూద్దాం. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 2 rows of numbers are given. The resultant number in each row is to be worked out separately based on the following rules, and the question below the rules of the numbers are to be answered. The operations of numbers progress from left to right. సో ఆపరేషన్స్ అనేవి ఇక్కడ మనం లెఫ్ట్ నుంచి రైట్ చేయాలి, దానికోసం కొన్ని రూల్స్ ఫామ్ చేస్తున్నాడు మా, ఫ్రేమ్ చేశాడు, అవేంటో ఒకసారి చూద్దామా. ఇఫ్ ద ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ 2-digit ఈవెన్ నెంబర్, మా ఫాలోడ్ బై మీన్స్ రైట్ హ్యాండ్ సైడ్ మా, preceded by means left hand side ma. If a odd number is followed by a 2-digit even number, so ఒక odd number 2-digit కలిగినటువంటి ఈవెన్ నెంబర్ ని కనుక రైట్ సైడ్ లో ఉంటే, 2-digit కోసం 2 places పెడుతున్నానమ్మా, రైట్ సైడ్ లో ఉంటే, దెన్ దే ఆర్ టు బి యాడెడ్ టు ఈచ్ అదర్, రెండింటిని యాడ్ చేయమన్నాడు మా. సో సెకండ్ కండిషన్ చూడమా, సెకండ్ రూల్, ఇఫ్ ద ఆడ్ నెంబర్ ఈజ్ ఫాలోయింగ్ బై 2-digit ఆడ్ నెంబర్, సో ఒక ఆడ్ నెంబర్ కి ఫాలోయింగ్ లో అంటే దట్ మీన్స్ రైట్ సైడ్ లో ఇంకొక ఆడ్ నెంబర్ ఉంటే, అది కూడా 2-digit ఆడ్ నెంబర్ అయి ఉంటే, 2-digit ఉండాల, దెన్ ద సెకండ్ నెంబర్ ఈజ్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్. అయితే ఇది సెకండ్ నెంబర్ లో నుంచి, సెకండ్ నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ చేయబడాలి దేంట్లో నుంచి, ఫస్ట్ నెంబర్ లో నుంచి. సో ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్, నెక్స్ట్ మా థర్డ్ కండిషన్ చూడు, థర్డ్ కండిషన్ చూడు ఏం చెప్తున్నాడు. If the even number is followed by a number which is a perfect square, even number ki following lo perfect square undali, square number kanaka unte, then the second number is to be divided by the first number. Aithe second number ni first number division cheyali, ante aa square number edaithe undo danni ee first even number tho manam division cheyali అని చెప్తున్నాడు మా. నెక్స్ట్ చూడు, ఫోర్త్ కండిషన్ చూడమా. ఇఫ్ ద ఈవెన్ నెంబర్ ఈజ్ ఫాలోడ్ బై ఏ 2-digit ఈవెన్ నెంబర్, మా ఒక ఈవెన్ నెంబర్ కి ఫాలోయింగ్ లో ఇంకొక 2-digit ఈవెన్ నెంబర్ కనుక ఉన్నట్లయితే, దెన్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ టు బి మల్టిప్లైడ్ బై ద సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ రెండింటిని కూడా మల్టిప్లై చేయమంటున్నాడు మా. సో ఇవి మనకి ఇచ్చినటువంటి రూల్స్. సో ఈ రూల్స్ ని బేస్ చేసుకొని వాడు అడిగే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 185 ఏం చెప్తున్నాడు చూద్దామా. 185 క్వశ్చన్స్ లో మనకి ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ రోలో 55, 45 అండ్ 12 ఉంది. సెకండ్ రోలో 25, 10, 33 అండ్ 16 అని ఇచ్చాడు కదమ్మా. రైట్, సో ఇలా ఇవ్వడం జరిగింది. అయితే వాడు ఏమడుతున్నాడు క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. ఇక్కడ చేయకుండా ఇక్కడే చేస్తాను డైరెక్ట్గా, చూద్దాం. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ రో అండ్ సెకండ్ రో. ఇక్కడ వాడు ఇందా చెప్పాడు ఆపరేషన్స్ అన్నీ కూడా మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళమన్నాడు మా అన్నా. సో ఫస్ట్ ఇది కదా, సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి. 55 and 45 both are odd numbers. ఒక ఆడ్ నెంబర్కి రైట్ సైడ్లో ఆడ్ నెంబర్ ఉంటే వాటిని డిఫరెన్స్ పెద్ద నుండి చిన్న తీసేయమన్నాడు, అవునా. 55 నుంచి 45 తీసేస్తే ఎంత వస్తుందమ్మా, 10. నెక్స్ట్ ఇక్కడ 12 ఉంది కదా, ఆ 12 రాసుకుంటా. 10 and 12 దే బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. సో ఒక ఈవెన్ నెంబర్కి రైట్ సైడ్లో పర్ఫెక్ట్ స్క్వేర్, 12 పర్ఫెక్ట్ స్క్వేరా, నో. ఈవెన్ నెంబర్కి ఈవెన్ నెంబర్ రైట్ సైడ్లో ఉంటే రెండింటి ప్రోడక్ట్ మల్టిప్లై చేయమన్నాడు. 10 into 12 ఎంత, 120. అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫస్ట్ రో, 120. నెక్స్ట్ అమ్మా 25 and 10 ఆడ్ నెంబర్ రైట్ సైడ్లో ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్కి రైట్ సైడ్లో ఈవెన్ నెంబర్ ఉంటే వాటిని యాడ్ చేయమన్నాడు. సో రెండు యాడ్ చేస్తే మనకు వస్తుంది 35. దాని తర్వాత ఇక్కడ 33 వచ్చింది కదమ్మా, ఆ 33 తీసుకుంటా. రెండు ఆడ్ నెంబర్సే.
ఒక ఆడ్ నెంబర్కి పక్కన ఆడ్ నెంబర్ వస్తే ఫస్ట్ నెంబర్లో సెకండ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. సో 2 వస్తుంది. 2 తర్వాత ఇక్కడ మిగిలిపోయింది 16 కదా, 2,16. ఇక్కడ దే బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఒక ఈవెన్ నెంబర్కి పక్కన పర్ఫెక్ట్ స్క్వేరా, ఈవెన్ నెంబర్కి ఈవెన్ నెంబర్ అది చూస్తే ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. సో ఆర్డర్ గుర్తుపెట్టుకోమా, 2 రిపీట్ అయినప్పుడు టాప్ నుంచే రావాల్సి వస్తుంది. ఓకేనా. సో ఈవెన్కి స్క్వేర్ అనేది రైట్ సైడ్లో ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. అప్పుడు ఏం చేయమన్నాడు, ఆ సెకండ్ నెంబర్లో నుంచి డివిజన్ చేయమన్నాడు ఫస్ట్ నెంబర్తో. ఎంత వస్తుందమ్మా, 8 వచ్చింది. అవునా. అంటే ఫస్ట్ రో యొక్క టోటల్ రిజల్ట్ 120. అమ్మా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఈవెన్ కదా అని చెప్పి 16 2 32 అని చెప్పి చేయకూడదమ్మా, ఎందుకంటే ఆర్డర్ ఎప్పుడు కూడా మనకి టాప్ నుంచి చూసుకుంటూ రావాలి. ఓకేనా. సో ఇప్పుడు 3 and 4 రెండు సాటిస్ఫై చేసినప్పుడు టాప్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ 3 వస్తుంది కాబట్టి 3 తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ రో యొక్క రిజల్ట్ 120, సెకండ్ రో యొక్క రిజల్ట్ ఎంత 8. అయితే నాకు క్వశ్చన్ ఏంటి, వాట్ ఇస్ ద రిజల్ట్ సెకండ్ రో సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ రో. ఫస్ట్ రో 120లో నుంచి సెకండ్ రో 8ని కనుక మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు వస్తుంది 112. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. ఫర్ 185 ఆన్సర్ ఇస్ డి. ఈ విధంగా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 186 చూడు. 39, 35 దే బోత్ ఆర్ ఆడ్ నెంబర్స్. అమ్మా రెండు ఆడ్ నెంబర్స్ ఉంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ తీసేయమన్నాడు. తీసేసి ఎంత వస్తుందమ్మా, 4, 10. ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్కి పక్కన ఈవెన్ నెంబర్, అది కూడా స్క్వేర్ అంటే కాదు, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇంటూ చేసుకుంటా. స్క్వేర్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్వేర్కే ఇవ్వాలి. 40. 40 తర్వాత నాకు మిగిలిపోయింది ఇంకా 400 కదమ్మా. చూడు 40 and 400 దే బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్, బట్ 400 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఫస్ట్ ఈ రూల్ అప్లై చేయాలి. సో ఆ 400 ఈజ్ డివైడెడ్ బై 40. సో ఎంత వస్తుందమ్మా, 10. అంటే ఫస్ట్ రో యొక్క రిజల్ట్ ఎంత, 10 టోటల్గా. నెక్స్ట్ సెకండ్ రో చూడు, 4, 12 దే బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్కి రైట్ సైడ్ స్క్వేర్ ఉందా, నో. ఈవెన్ కాబట్టి మల్టిప్లై చేయి, 48 వస్తుంది. 48, 144. Here 144 is an even number, at the same time it is a square number. So 48 is an even number followed by a square number. That's why so second number divided by first number. So 48 వస్తుంది ఇక్కడ అమ్మా. So 12 into 12, 12 4s are 48, 4 1s 4 3s. And what is the result of the second row? 3. Result of the first row 10. Then what about the question, what is the answer of the result of the first row is multiplied by the result of the second row. First row ni second row ni multiply చేస్తే నాకు ఎంత వస్తుంది, answer is 30. Answer is option B is the second answer. Option is the right answer for 186. Next one 187. 30, 60 they both are even numbers and there is a perfect square. That's why those two numbers are multiplied. 30 into 60, 1800 and followed by 3600. 1800 is an even number and it is followed by a perfect square. That's why square number divided by even number. So 3600 divided by 1800, which means 2. First row result is 2. So first row result is 2. And what about the second row? 15, 22. Odd number followed by even number. Now odd number followed by even number, then addition of those two numbers, then 37, 19. They both are odd numbers. Odd number followed by a odd number, so subtract second number from the first number, then 8, 1, 18. Next first row result is 2, second row result is 18. Then what the question, what is the sum of the result of the first row and second row? Result sum adigadamma enta 20. Answer is option B. So for 187 answer is B. Second option is the right answer. Next 188. Next one 188. 6, 36. They both are even numbers, right? They both are even numbers and even number is followed by a perfect square. That's why square by even number, which means 36 by 6, 6. 6, 36 kada. Again even number followed by a perfect square. That's why 36 by 6, again 6, 12. Even number followed by a even number. That's why multiply those two numbers. So result is 72. First row result is 72. Then what about the second one? So 17 and 13 they both are odd numbers. One odd number is followed by an odd number, then subtract second number from the first number. That means answer is 4 and 12. So 4, 12 they both are even numbers and even number is followed by even number, then multiply those two numbers, because here 12 is not a perfect square. That's why multiplication 48 and 144. Here
48 is a even number and it is followed by a perfect square 144. That's why perfect square 144 divided by 48. So 12 to 12, 12 4, 4 1 so 4 3. So result is 3. So first row result is 72 and second row result is 3. Then what is the question? What is the difference between the result of the first row of the numbers and the second row of the numbers? So what is the difference? Difference and 69 is my answer. So answer is option C. For 188, answer is C is the right answer. Next, 189, 21, 19. They both are odd numbers. One odd number is followed by a odd number, then subtract second number from the first number, which means 2 is the difference, and then 16. Here, 2 is an even number followed by a perfect square. That's why square number divided by 2. That means answer is 8. So, result of the first row is 8. Then what about the second one? 25 and 23, they both are odd numbers. So when odd number is followed by an odd number, then subtract second number from the first number, which means 2 is the difference, and 12. 2, 12, they both are even numbers, and one even number is followed by a even number, then multiply those two numbers, which means 24 is the result for the second row. Then what is the question? What is the answer if the result of the first row is multiplied by the result of the second row? So when we multiply 24 with 8, answer is 192 is the answer, and my answer is option C is the right answer for 189. Answer is C. 190. 7 boxes were of different colors arranged in a stack one by one. So ఒకదానికి ఒకటి 7 boxes arrange చేశారంట. The box colors ఇచ్చాడమా black, white, blue, green, pink, red and brown. So which box is kept at the top stack? So టాప్ లో ఎవరున్నారు అడుగుతున్నాడమ్మా. సో 7 6 5 4 3 2 1 కదా, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ అలోన్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్? అమ్మా ఇక్కడ వాడు ఎలా ఇచ్చాడంటే డేటా మొత్తం కూడా ఆప్షన్స్ రూపంలో ఇచ్చాడు. సో ఇప్పుడు 5 ఆప్షన్స్ కదా, మనం మొత్తం వెరిఫై చేయాల్సిందే. సో లక్కీగా మధ్యలో ఆన్సర్ వస్తే హ్యాపీ. నన్ ఆఫ్ దీస్ ఏమైనా ఉందేమో చూద్దామా. నన్ ఆఫ్ దీస్ ఉంటే మాత్రం రిమైనింగ్ కూడా చూడాల్సిందే, కానీ నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి హ్యాపీ, నో ప్రాబ్లం. సో సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ద్వారా ఆన్సర్ వచ్చింది అనుకో, అదే మన ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ద్వారా వచ్చింది అనుకో, అదే మన ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ ఉంటే మాత్రం మిగతా కూడా వెరిఫై చేసుకోవాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఏతో పాటు డీ రైట్ అయింది అనుకో, బోత్ ఏ అండ్ డి అని ఉండాలి. అది లేకపోతే ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ అయింది. అందుకని రైట్ మాక్సిమం ఉండదు, ఎప్పుడో ఒక్కసారి మాత్రం 2 క్వశ్చన్స్ అడుగుతాడు మా. సో ఫ్రమ్ ద ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటే బ్లాక్ కలర్ బాక్స్ ఈస్ కెప్ట్ ఇమ్మీడియట్లీ అబౌవ్ ద వైట్ కలర్ బాక్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ద్వారా బ్లాక్ కలర్ అంట వైట్ కి ఇమ్మీడియట్ అబోవ్ లో ఉందంటమా. సో వైట్ కి ఇమ్మీడియట్ అబోవ్ లో బ్లాక్ కలర్ ఉండాలి అని చెప్తున్నాడు. సో మనకి పాసిబిలిటీస్, చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ 2 boxes are kept between white color and pink color. సో వైట్ కి పింక్ కి మధ్యలో 2 boxes ఉన్నారంటమా. సో వైట్ కలర్ అండ్ పింక్ కలర్ బిట్వీన్ దెమ్ 2 boxes are kept. నెక్స్ట్ థర్డ్ వన్, పింక్ కలర్ బాక్స్ ఇస్ కెప్ట్ బిలో ద వైట్ కలర్ బాక్స్. మా వైట్ కి బిలోలో పింక్ ఉండాలంటమా. సో వైట్ కి బిలోలోనే పింక్ కలర్ ఉండాలి. సో మనం పాసిబిలిటీ తీసుకుంటే నాకు టాప్ ఎవరు ఉంటాడో తెలియాలమ్మా. సపోజ్ టాప్లో బ్లాక్ పెట్టామనుకో, పాసిబిలిటీ ప్రకారం ఇమ్మీడియట్ బిలోలో ఎవరు ఉండాలా, వైట్. సో వైట్ కలర్ ఉండాలి. సో ఇక్కడ వైట్కి కింద 2 places తర్వాత పింక్ కలర్ ఉండాలి, 1 2 ప్లేస్ తర్వాత పింక్, అంతే. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా, ఇవాళ అలానే ఎందుకు ఉండాలి. ఇప్పుడు దీని ప్రకారం అయితే టాప్లో ఉంది బ్లాక్, అలాగే ఎందుకు ఉండాలి. ఇది బ్లాక్ అయితే, ఇది వైట్ అయితే 2 places బిలోలో పింక్, ఇది ఒక పాసిబిలిటీ. మరి ఇప్పుడు ఇక్కడ ఎవడో వేరే పర్సన్ ఎవడో వస్తాడుగా, అది కూడా పాసిబిలిటీగా. సో దీని ప్రకారం ఆన్సర్ చెప్పచ్చా అంటే చెప్పలేం. సో ఫస్ట్ ఆప్షన్ ప్రకారం ఆన్సర్ రాదు. సెకండ్ ఆప్షన్ తీసుకోమా. 7 6 5 4 3 2 1. సెకండ్ ఆప్షన్ బ్రౌన్ కలర్ బాక్స్ ఇస్ కెప్ట్ అట్ బాటమ్ ఆఫ్ ద స్టేక్. అందరికన్నా కింద సరికే బ్రౌన్ కలర్ వస్తాల. నెక్స్ట్ 3 boxes are kept between white and brown. సో వైట్ కి బ్రౌన్ కి మధ్యలో 3 కలర్స్ కాబట్టి ఇక్కడ వైట్. నెక్స్ట్ 1 box is kept between white and red. 1 box is between white and red అంటే రెడ్ ఇక్కడ రావచ్చు, అండ్ there is a possibility for red here also. సో రెడ్కి 2 chances ఉన్నాయి, 2 possibilities ఉన్నాయి. సో అంతే, ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల. మరి ఇప్పుడు దాన్ని బట్టి నువ్వు ఆన్సర్ చెప్పగలవా.
చెప్పచ్చా? చెప్పకూడదు. అమ్మా ఇది డేటా సఫిషియన్సీ లాగా టుగెదర్ చేయడానికి కుదరదు ఇక్కడ. ఇండివిజువల్గా ఏ చూడాలా, బి చూడాలా, రెండు రాలేదు కాబట్టి క్లోజ్. ఇప్పుడు సి ఆప్షన్ చూద్దామా. సి ఆప్షన్ తీసుకుంటే కనుక 7 6 5 4 3 2 1 బ్లూ కలర్ బాక్స్ ఇస్ కెప్ట్ మిడిల్ ఆఫ్ ద స్టేక్. మిడిల్ అంటే ఫోర్త్గా, ఫోర్త్ బ్లూ కలర్ బాక్స్ ఉండాలి. 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బ్లూ అండ్ గ్రీన్. సో గ్రీన్ ఇక్కడ రావచ్చు, అలాగే 2 బాక్సెస్ పైన కూడా ఛాన్సెస్ ఉన్నాయి కదమ్మా. సో గ్రీన్ ఇక్కడ ఉంటే ఇక్కడ బ్లూ కలర్, సో దాని దీని రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ చూడమ్మా, బ్లాక్ కలర్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమ్మీడియట్లీ బిలో ఆఫ్ గ్రీన్. మా గ్రీన్ కలర్ కింద బ్లాక్ ఉండాలంట, కానీ ఇక్కడ గ్రీన్ ఫస్ట్ స్టేక్ అయితే దాని కింద బ్లాక్ కలర్ పెట్టే అవకాశం లేదు. సో దిస్ కేస్ ఇస్ నాట్ పాసిబుల్. సో గ్రీన్ కలర్ కింద నాకు బ్లాక్ ఉండాలి. సో దీని ప్రకారంగా తీసుకుంటే టాప్ స్టేక్లో ఉన్నది ఎవరంటే గ్రీన్ కలర్. అంటే ఆన్సర్ చెప్పావా లేదా? చెప్పేశాను. ఇప్పుడు మా సి అనే ఆప్షన్ ద్వారా చెప్పేశాను. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఫర్ 190th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.